శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శ్రీరామచంద్రుడు దేవుడు కదా, వశిష్ఠ గీతలో రాముడు ఆత్మజ్ఞానము నేర్చుకున్నాడు అని ఉన్నది. రాముడు పరమాత్మ కదా, దేవుడు కదా, ఇది ఎలా సాధ్యము అయ్యింది, నాకు చెప్పగలరు? వీరి భావన, శ్రీరామచంద్రుడనేటువంటి భగవంతుడు దేవుడు, ఆయనే ఆత్మస్వరూపుడు కదా, మళ్ళీ ఆయన ఆత్మజ్ఞానము నేర్చుకున్నారు అని వశిష్ఠ గీత అనే గ్రంథములో, లేదా దాన్నే యోగ వాసిష్టము అంటారు, ఆ గ్రంథానికి అనేక పేర్లున్నాయి. అది ఆత్మజ్ఞాన గ్రంథము. ఆ గ్రంథములో అసలు ఆ గ్రంథము చెప్పబడిందే శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షి చేత చెప్పబడింది. వశిష్ఠ మహర్షి చేత ఎందుకు చెప్పబడింది అంటే, శ్రీరామచంద్రుల వారికి చిన్నతనములోనే, అంటే 11-12 ఏళ్ల వయసున్న ఆ పసిప్రాయములోనే సృష్టిని చూసి బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు, ఈ వృద్ధాప్యము, మనిషి మరణించటం ఏంటి, అలాగే ఈ పుట్టుకలేంటి, మళ్ళీ ఈ స్థితులు, శరీరానికి ఇన్ని స్థితులు మారిపోవటం ఏంటి, అనేక మందికి అనారోగ్యాలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, ఇబ్బందులేంటి, అలా సృష్టిని చూసి అనేక రకాల జీవరాశులేంటి, జంతువులేంటి, మళ్ళీ వాటిల్లో వాటికి అనేక రకాల బాధలేంటి, ఇదంతా ఇలా సృష్టిని గూర్చినటువంటి తలంపు, ఇదంతా ఏమిటి అనే భావన కలిగింది. అదొక అశాంతిని వారికి రగిలిస్తుంది. అయితే ఆయన రాజకుమారుడు, దశరథుడు యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు, కాబోయే యువరాజు. ఆయన కింద ఇంకా ఆయన తమ్ముళ్ళున్నారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆయన తమ్ముళ్ళున్నారు. చక్కగా ఆడుతూ పాడుకునే వయసుది, ఆడుతూ పాడుతూ తిరిగే వయసుది. అయితే వారికి ఆ చిన్నతనంలోనే అనిపించిన భావన అది. ఏంటి అసలు ఈ సృష్టి, ఇదంతా ఎందుకు ఇలా గందరగోళంగా ఉంది, అందరూ మనుషులు సమానంగా ఎందుకు లేరు అంటే, వారికి అంతఃపురంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే వారు యాత్ర చేసి వచ్చారు. శ్రీరామచంద్రుల వారు బయటికి వెళ్ళి అన్ని చూసి వచ్చారు. వాళ్ళందరూ, పిల్లలందరూ ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఆ మనుషుల్ని చూసినప్పుడు వారికి ఆ భావన కలిగింది. మనకు కూడా మన చుట్టూ లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఆ స్థితిలో మనమే ఉండి ఉండొచ్చు. ఈ శరీరాలు పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, మనం కూడా అంతేగా. కానీ మనలో కూడా కొంతమంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ రామచంద్రుడే కాదు, ఇప్పుడు రమణ మహర్షికి అలాంటి ఆలోచన కలిగింది. అనేక మంది మహాత్ములుగా తయారై మనం ఈ రోజు ఎవరినైతే గురువులను, సద్గురువులను, మహాత్ములను, ఋషులను, మునులను, యోగులను, తపస్సంపన్నులను, వాళ్ళు ఇప్పుడు లేకపోయినా వాళ్ళని ఆరాధిస్తూ, ఇప్పుడు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వెనకటి తరాలలో ఎంతో మంది, ఓ విద్యారణ్యుల వారు, ఎంతో మంది ఎవరి మతాల్లో వాళ్ళు, ఒక మహమ్మద్ ప్రవక్త వారిని, ఒక యేసుక్రీస్తుల వారిని, ఒక గురునానక్ వారిని, ఒక మహావీరుణ్ణి, ఆ ముందు ఎంతో మంది మహానుభావుల్ని ఇప్పటికీ తలుచుకుంటూ అనుసరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే శరీరంతో ఈ భూమి మీద జీవించి తరాలు గడిచిపోయింది. ఇదే ప్రశ్న బుద్ధ భగవానుడికి కలిగింది. ఈ సృష్టి అంతా ఏంటి, అలా ఎందుకు ఉంది, జననాలేంటి, మరణాలేంటి, ఈ అసమానతలేంటి, అనేక మంది అనేక అనారోగ్యాలకు గురవటం ఏంటి, ఈ శరీరం పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, అసలు అప్పుడు ఆ పుట్టి చనిపోయే లోపల ఈ శరీరం నేననే భావన కలగటం ఏంటి, నేను అనుకుంటూ జీవిస్తూ మళ్ళీ నేను మరణించటం ఏంటి, నేను నాది నా వాళ్ళని ఈ బంధాలన్నీ తెంపుకొని ఎలా వెళ్ళగలుగుతున్నాం, వెళ్ళలేం కదా, అసలు ఇదంతా ఏంటి అనేటువంటి భావన కలిగిన వాళ్ళందరూ, ఆ గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ అలా ఎంతో మంది ఉన్నారు, లక్షల కోట్లలో ఉన్నారు. ఆది నుంచి చూసుకుంటూ వస్తే, అంటే మనకు అందుతున్న సాహిత్య సంపదలో గమనించుకుంటూ వస్తే అలాంటి భావనే రామచంద్రుడికి కలిగింది. అయితే ఆయన యువరాజు, రాజభోగాలతో ఆయన జీవితం సాగుతూ ఉంటుంది. అంటే అసలు లోటు అనేది ఒకటి ఉంటుంది ప్రజలకని తెలియని వయస్సు, తెలియదు అసలు ఆయనకి.
ఆయనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, బయటకు వెళ్ళినప్పుడు బయట ప్రపంచంలో మనుషులు అనేక విధములుగా కనీసం బట్టలు కట్టుకోవడానికి లేక, కనీసం తిండి తినడానికి లేక, ఆ వృద్ధాప్యంలో నరకయాతనలు అనుభవిస్తూ, వృద్ధులు, ముసలివాళ్ళు, చనిపోయిన శవాలు, అనారోగ్యాలతో బాధలు పడుతున్న వాళ్ళు, కష్ట నష్టాలకు లోనవుతున్నటువంటి అనేక మంది జీవులను చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆలోచన కలుగుద్ది. అప్పటి వరకు అందరూ నాలాగానే ఉన్నారనుకుంటారు. అంటే మాకున్నట్టు అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, బాధలు లేవు. సౌకర్యాలలో ఆలోచన పుట్టదు. బుద్ధ భగవానుడికి కూడా జరిగింది అదే. ఆయన కూడా యువరాజే. ఆయన ఒక రాజ్యానికి రాజే, సకల సౌకర్యాలు ఉన్నాయి, కాబోయే యువరాజు ఆయనే. కానీ బయట ప్రజల్ని చూసినప్పుడు, అంటే ఎదుట వాళ్ళని చూసినప్పుడు కొంతమందికి కలిగింది, కొంతమందికి స్వయంగా వాళ్ళకే కలిగింది. ఏదైనా ప్రపంచాన్ని చూసినప్పుడు కలుగుతున్న భావన ఇప్పుడు మనకు కూడా ఉంది. అసలు మనం ఎందుకు పుట్టాం, మనకు ఆన్సర్ లేదు. ఎందుకు పుట్టామన్న దానికి ఆన్సరే లేదు. మనం వ్యక్తిగతంగా తీసుకుంటే మనకు తెలిసి అసలు మనం పుట్టలేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఉన్న కారణాలను ఉన్నట్టుగా చూస్తే, సత్యాన్ని సత్యంగా, మనకు తెలుస్తున్న సత్యాన్ని సత్యంగా చూస్తే అసలు మనం ఎందుకు పుట్టాం అంటే మన ఇష్ట ప్రకారం అసలు మనం పుట్టలేదు. మనకు పుట్టాలన్న కాంక్ష కూడా లేదు. అది మనకు తెలియదుగా. నేను పుట్టాలనుకుని పుట్టాను అనేది మనకు తెలియదు. ఆ కాంక్ష లేదు. స్త్రీ పురుషుల కలయికతో బిడ్డలు పుట్టడం అనేది సృష్టి ఏర్పాటు చేసిన ధర్మము. సృష్టికి కొన్ని ధర్మములు ఉంటాయి. ధర్మము అంటే ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటున్న, చెప్పుకుంటున్న ఈ జ్ఞాన పరంపరని ఏమంటారంటే సనాతన ధర్మము అంటారు. అయితే తర్వాత మతాలు పెట్టుకొని ఇప్పుడు వాదనలో, మతము అంటే అభిప్రాయము అని అర్థం. అభిప్రాయం అంటే ఏంటి? నేను ఇదిగో ఈ పద్ధతి, ఈ కొన్ని విషయాలనే నేను నమ్ముతున్నాను, ఈ దేవుణ్ణే నేను నమ్ముతున్నాను, ఈ ఆచార సాంప్రదాయాలనే నమ్ముతున్నాను, ఈ పరిమితత్వాన్నే నేను నమ్ముతాను, ఇది తప్ప మిగిలిన వాటిని నేను నమ్మను, ఇది నా అభిప్రాయం, నేను ఇదే సత్యమని భావించుకుంటున్నాను. అది అభిప్రాయం. ధర్మము అంటే ఏంటంటే మొత్తం ఉన్నదాని యొక్క విధి విధానాలు తెలుసుకుంటున్నాం. ఒక చెట్టు ధర్మం ఏంటి అంటే చెట్టు జీవితాన్ని మొత్తం పరిశీలించుకుంటున్నాం. అది దాని జీవన విధానమే ధర్మము. ఒక చెట్టు ఎదుగుతుంది, బాగా ఎదిగినాక ఆటోమేటిక్గా దాని దగ్గర నీడొస్తుంది. చెట్టు కావాలని ప్రయత్నించి నీడనిస్తుందా? లేదు. సూర్యుడిని అడ్డగించింది. సూర్యకిరణాలు భూమి మీద పడవలసినవి చెట్టు మీద పడినాయి. చెట్టు లోపల నుంచి సూర్యకిరణాలు ప్రసరించలేవు. అందువలన ఆ భాగం అంతా కూడా సూర్యకిరణాలు పడక నీడగా ఉన్నది. ఇది ధర్మము, ప్రకృతి ధర్మం. అంటే సూర్యకిరణములు చెట్టు నుంచి ప్రసరించలేకపోవటము వలన ఆ ప్రదేశములో నీడ ఏర్పడినది. ఇప్పుడు చెట్టుకి సంబంధం లేదు, సూర్యుడికి సంబంధం లేదు. సృష్టి ధర్మము అది. చెట్టు నీడనిస్తుందని మనం చెబుతాం, కాదు. అక్కడ చెట్టు కాదు, ఏదున్నా అలాగే ఉంటుంది. సూర్యకిరణాలు ప్రసరించడానికి అనువుగా, అంటే ప్రసరించడానికి అడ్డుగా ఉన్నది ఏదున్నా అక్కడ నీడే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం, సూర్యకిరణాలు ప్రసరించకుండానేగా గోడలు అవి కట్టుకుంది మనం. కాబట్టి చెట్టు నీడనిస్తుంది అంటానే అది అసలు కానేగా. చెట్టుకు నేను నీడనిస్తున్నాననే విషయమే తెలియదు. ఇది సృష్టి ధర్మము. సృష్టి కొన్ని ధర్మాలు ఏర్పరిచింది. అంటే సూర్యకిరణాలు వీటి గుండా ప్రసరించగలవు, వీటి గుండా ప్రసరించలేవు అనేటువంటి ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సూర్యకిరణాలకి ఘన పదార్థం ఏది అడ్డు తగిలినా అవి ప్రసరించలేవు, ఆగిపోతాయి. అది సృష్టిలో ఏర్పాటు చేయబడిన నియమము, ధర్మము. అంటే సృష్టి కొనసాగాలంటే ఒకటి ఇంకొక దాన్ని వినాశనం చేయకుండా ఒకటి ఇంకొక దానికి ఉపయోగపడుతూ ఎలా సాగాలి అనే నిర్ణయాత్మకతలో సృష్టిలో అవన్నీ జరిగినాయి. మళ్ళీ అలాంటప్పుడు ఏమండి, క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. కొన్నిటికి కొన్ని నియమాలు వర్తింపజేస్తాయి, కానీ మొత్తం అన్నిటికీ మరణం అనే నియమం ఉంది. అసలు మరణం అనే నియమం కూడా సృష్టి ధర్మము. ధర్మము అన్నప్పుడు మనం ఎప్పుడూ తెలుసుకోవలసింది సృష్టి లేదా ప్రకృతి లేదా విశ్వము, దీనికి సంబంధించినటువంటి నియమములు, విధి విధానములు, పద్ధతులు, తీరుతెన్నులు.
ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యుడు ఘన పదార్థముల నుండి బయటికి ప్రసరించలేవు సూర్యకిరణములు. అందుకని చెట్టు దగ్గర నీడొస్తుంది. చెట్టు దగ్గరే కాదు, ఏదన్నా నీడొస్తుంది. ఒక ఇల్లు ఇటు ఉందనుకోండి, వెనక వైపు నీడ ఉంటుంది. సూర్యుడు ఎటు నుంచి పడుతున్నాడో ఆపోజిట్ లో నీడ ఉంటుంది. మనిషికి కూడా నీడ పడుతుంది. కాబట్టి చెట్టు నీడని ఇవ్వటం లేదు, కానీ చెట్టు నీడనిస్తుంది. అమ్మయ్య సేద తీరాము అని మంచి వేసవి కాలంలో చెట్టు నీడని కూర్చొని హాయిగా మనం చెట్టు మనకు ఉపయోగపడిన భావాన్ని పెంచుకుంటాం. అలా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా అవన్నీ కూడా ప్రకృతి ధర్మములు. మొత్తం ధర్మము అంటే దాని విధి విధానము, దాని పనితీరు, దానికి ఉన్నటువంటి శక్తులు, అది ఎంతవరకు పని చేయగలదో ఆ తర్వాత ఎంత పని చేయలేదు. అలా నీరుందనుకోండి, తడుపుట దాని ధర్మము. ఇప్పుడు నీటిని ఒక బట్ట నీటిలో ముంచామనుకోండి, బట్ట నీటిని పీల్చుకుంటుంది, మొత్తం బట్ట తడిసిపోద్ది. అలాగే వర్షం పెడితే మనం తడిసిపోతాం, బట్టలు తడిసిపోతాయి, వస్తువులు తడిసిపోతాయి. తడుపుట దాని ధర్మము. అలాగే నిప్పు ఉందనుకోండి, వేడి దాని ధర్మము, వేడి. అలాగే సూర్యుడు వలన కూడా వేడి వస్తుంది. అలాగే ఐస్ మంచుగడ్డలు ఉన్నాయనుకోండి, చల్లదనము దాని ధర్మము. పచ్చిమిరపకాయకి కారము దాని ధర్మము. అల్లమునకు దానికి ఉండే ఘాటు ఏది ఉందో అది దాని ధర్మము. వెల్లుల్లిపాయకి దానికి ఉండే లక్షణం ఏది ఉందో అది దాని ధర్మము. ఉల్లిపాయకి దానికి ఉండే లక్షణం ఏది ఉందో అది దాని ధర్మము. అలాగే ఒక్కొక్క జంతువు జీవన విధానము దాని శరీరమును బట్టి అది క్రూర జంతువా సాధు జంతువా అనేది దాని ధర్మము. అంటే సృష్టి నియమం ప్రకారం జరిగిపోయింది అది. ఇవన్నీ కలిపితే సృష్టిలో ధర్మము నడుస్తుంది. అంటే స్వభావత అది అలా ఉండేలా సృష్టిలో నిర్మాణం జరిగింది. సృష్టి అంతే. ఇది మొత్తం కలిపితే ఇవన్నీ సృష్టి ధర్మము. అలా మనిషిగా మన ధర్మాలు ఏంటి, మన పనితీరేంటి, మన శరీర పనితీరేంటి, మనం ఎలా ధర్మంగా ఉండాలి. ఎందుకని మనిషికి కొంచెం జ్ఞాన స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఒక పులో ఒక సింహం ఉందనుకోండి, దానికి ఆకలేసింది అనుకోండి, అది ఖచ్చితంగా మాంసాహారమే తినాలి. అది దాని శరీర నిర్మాణ ధర్మము. సృష్టి అలా దాన్ని సృజించినది. అందుకని వాటిని క్రూర జంతువులు అంటాం మనం. అంటే ఇంకో దాన్ని చంపి మాంసాహారమే తింటాయి. వాటికి ఆప్షన్ లేదు, మాంసాహారం తినాలని చంపాల్సిందే. అంటే బ్రతుకున్న ఇంకో తనలాంటి జీవిని చంపిదండి, దారి లేదు. ఇంక దారి లేనప్పుడు అది ధర్మము, అది సృష్టి విధానము. అలాగే సాధు జంతువులు ఉన్నాయనుకోండి, అవన్నీ ఆకులు అలములు తిని బతుకుతాయి. అవి మాంసాహారం తినలేవు కూడా, అది వాటికి ధర్మము. కానీ మనుషులకి మాంసాహారము తింటారు, శాకాహారం తింటారు, ఛాయిస్ ఉంది. అలా మనుషులకి ఒక్క మానవ జాతిలో మనుషులకి కొన్ని విషయాలలో స్వేచ్ఛ ఉంది. జ్ఞాన స్వేచ్ఛ ఉంది, క్రియా స్వేచ్ఛ ఉంది, ఇచ్ఛా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉండడం వలన అసలు ఇచ్ఛ, కోరిక అనేది ఏర్పడింది. ఇష్టము అయిష్టము అనేది ఏర్పడింది. మిగిలిన జీవరాశులకి ఇష్టములు ఉండవు. ఎందుకంటే స్వేచ్ఛ లేదు, అవి నియంత్రణతో జీవించాలి. వాటి వరకు వాటిని అవి కన్న పిల్లలను ప్రేమించుకోవచ్చు, అది పెంపక తీరులు అలా ఉండొచ్చు, ఇష్టం కనబరచవచ్చు. లేదా పెంపుడు జంతువులు పెంచుకుంటున్న యజమాని పట్ల అభిమానంగా కనపరచవచ్చు. కానీ మనుషులకు ఉన్నంత తీవ్ర స్థాయిలో ఇష్టములు అవి కోరికలుగా మలుచుకొని వాటి కోసం యుద్ధములు చేసి, అంటే మనిషి ఒక మాటలో చెప్పాలంటే క్రూర జంతువుగాను బతకొచ్చు, సాధు పురుషుడుగాను, అంటే సాధు జంతువులు ఎలానే అలా సాధు పురుషుడుగాను బతకొచ్చు. అందుకే మనుషుల్లో ఈ విధానాలలో, అంటే ఆధ్యాత్మిక దైవీపరమైనటువంటి విధానాలలో ఎవరు సాగుతారు? సత్యాన్ని తెలుసుకున్నవాళ్ళు, సృష్టి ధర్మమును తెలుసుకున్నవాళ్ళు, సృష్టి సత్యమును ధర్మమును అర్థం చేసుకున్నవాళ్ళు. అందుకని ఎక్కడ జ్ఞానం ఎవరు మాట్లాడుకుంటున్నా అంటే ఒక పరిమితికి లోబడిపోకుండా, ఇదే కరెక్ట్ ఇంకొకటి తప్పని చెప్పకుండా, ఉన్న సత్యాన్ని ఉన్నట్లు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఎక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నా, ఎవరు చెప్పుకుంటున్నా అది సనాతన ధర్మము అవుతుంది. అందులో అన్ని అంశములు ఉంటాయి. ఒకదాన్ని విభేదించేది సనాతన ధర్మం అవదు. సనాతన అంటే మొట్టమొదటి నుంచి ఉన్నది అని. అది ఎంత పురాతనమో మాకు తెలియదు, కానీ మొదటి నుంచి ఉన్నది అదే. అలాగే
దానిలోనే మళ్ళీ సనాతన అనే దానిలోనే ఎంత పురాతనమైనదో అంత నవీనమైనది. ఎందుకని ఎప్పుడు అవసరమైనటువంటి సృష్టి ధర్మాలే చెప్పుద్ది, మానవ ధర్మాలే చెప్పుద్ది. మొత్తం సృష్టిలో ధర్మాలని చెప్పుద్ది. అది ధర్మం అంటే ఏంటి? ఎప్పుడు అగ్ని వేడిగానే ఉంటది, నీరు చల్లగానే ఉంటది, అవి మారవో అనేటువంటి సత్యాలను తెలియజేస్తూ ఉంటది. అలా సృష్టిలో ఉన్న అన్నింటినీ మానవ ధర్మాలు చెప్పుద్ది, జంతు ధర్మాలు చెప్పుద్ది, వృక్ష ధర్మాలు చెప్పుద్ది. అలా కాక ఎక్కడ ఏ మతమైనా మాదే కరెక్ట్, మిగిలినవి తప్పు, అవన్నీ పొరపాట్లు అని చెబుతుంది అనుకోండి, ఒక పరిమితిలో ఆగిపోతుంది అనుకోండి, అది మతము. అందుకే మతములు అని పేరు పెట్టుకున్నారు. సనాతన ధర్మమును మతములు వచ్చినాక, అంటే మతాలు బోళ్ళ మంది ఏర్పరుచుకొని నాది ఇదే కరెక్ట్, ఈ దేవుడే కరెక్ట్, ఈ పద్ధతే కరెక్ట్, ఈ సాంప్రదాయమే కరెక్ట్, మొత్తం సృష్టి మా దేవుడే చేశాడు అని వాళ్ళకాళ్ళు రకరకాలుగా ఏర్పరుచుకున్నారు. అది తప్పారైట అన్నది విషయం కాదు, ఒక పరిమితత్వము. ఒక పరిమితత్వము మతం అవుతుంది, అభిప్రాయము మతం అంటే. అలా అభిప్రాయాలు విభేదించుకుంటున్నాయి ఒకదాన్ని ఒకటి. అలా విభేదించుకుంటున్నప్పుడు అవి మతములు, ఎందుకంటే అభిప్రాయములు కనుక. అందుకని మతములు అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో జనరేషన్స్ మారుతూ మారుతూ మానవుడు ముందుకు ప్రయాణించుకుంటూ వస్తున్నాడు, తరాలు ముందుకు వస్తున్నాయి. కానీ మొదటి నుంచి ఉన్నది ఏంటి? సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మములోని అంశములనే కొన్ని సనాతన ధర్మంలో మొత్తం అన్ని అంశములు ఉంటాయి, అసలు లేనిది ఉండదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి మొదలుకొని జీవన్ముక్త స్థితిని, అనంతాత్మశక్తి స్థితిని, మోక్షమును పొందేవాడు వరకు సమస్తము చెప్పబడతాయి. అన్ని విధి విధానములు, పద్ధతులు చెప్పబడతాయి. అందరికీ అన్ని చెప్పబడతాయి. అందులో కొన్నింటిని తీసుకొని మతములు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకని ఒకటి ఏర్పాటు చేయాలంటే అప్పటికే ఉన్నటువంటి ధర్మములోంచి వాళ్ళు తీసుకున్నటువంటి, అప్పటికే కొనసాగుతూ ఉంది, మానవ ధర్మములు కొనసాగుతూ ఉన్నాయి, మానవులు జీవిస్తూ ఉన్నారు, వెనకటి నుంచి జ్ఞానం అందుతూ ఉంది. వాటిలోంచి కొన్ని అభిప్రాయాలను వీళ్ళు తీసుకొని వాళ్ళ మతములుగా ఏర్పాటు చేసుకున్నారు. అలా మతములన్నీ వచ్చినాక సనాతన ధర్మము అంటే సనాతన ధర్మం అనేది మానవ జాతి మొత్తానికి సంబంధించింది. మానవుడికి, మానవ జాతికి మొత్తానికి సంబంధించిన విషయాలు చెప్పబడతాయి. మొత్తం సృష్టి గురించి చెప్పబడుతుంది, మానవుడికి అర్థమయ్యేలా. అది చెప్పబడింది మానవుడి కోసమే. అనంత సృష్టి ఎరుకను మానవుడికి అర్థమయ్యేలా చెప్పింది, చెప్పుకుంటూ వస్తుంది. అందులో అన్నీ ఉన్నాయి, అసలు లేనిది అనేది ఉండదు అందులో. కానీ మతములు ఏర్పడినాక వీళ్ళు దానిని సనాతన ధర్మమును, అంటే పరిపాలన విధానాల్లో అనేక మంది రాజులు మారారు, మతాల వాళ్ళు మారారు, అనేక మంది వచ్చి పరిపాలన చేశారు. అలా మార్పులు చెందుతూ వచ్చినప్పుడు దీన్ని హిందూ మతము అని పేరుతో పిలవటం మొదలుపెట్టారు. ఎందుకని అన్ని మతాలు అని చెప్పబడుతున్నాయి. అన్ని మతాలు ఎప్పుడు ఏర్పడినాయి అంటే మానవులు వేరువేరుగా చీలికలైపోయి సమూహాలు అయిపోయారు. ఒక్కొక్క సమూహం ఒక్కొక్క మతం పేరు పెట్టుకుంది. కానీ ఈ సమూహాలు ఏర్పడకముందు, ఈ మతాలు ఏర్పడకముందు మానవులందరూ ఒకటే. మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి అదే ఉంది భూమి మీద. మానవ జాతిగా మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు అది సనాతన ధర్మము. ఇప్పుడు కూడా మీరు మానవ జాతిగా మాట్లాడుకుంటే అది సనాతన ధర్మమే. మీరు ఏ మతంలోనే ఉండండి, మీరు పుట్టుకతో వచ్చిన మతాలను ఇప్పుడు మనం ఏం చేస్తాం? పుట్టుకతోనే ఈ మతం నాదైపోయింది. సరే, తర్వాత కొంచెం పెరిగినాక మళ్ళీ ఎవరికి నచ్చిన మతాల్లోకి వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. ఆ స్వేచ్ఛ ఉంది మనిషికి. కానీ ఎవరైనా మొత్తం మానవ జాతిగా ఆలోచించినప్పుడు దాన్ని సనాతన ధర్మము అంటారు. సనాతన అంటే ఎంత పురాతనమైందో తెలియదు, మొదటి నుంచి ఉంది, అత్యంత పురాతనమైన, అతి నవీనమైన అని. ఎందుకు అతి నవీనం అంటే అది ఎప్పుడు సృష్టి ధర్మాలు చేతులు, అవి మారవుగా. నీటి ధర్మం మారదు, అగ్ని ధర్మం మారదు, పంచభూతాల ధర్మాలు మారవు, స్త్రీ అలాగే ఉంటుంది, పురుషుడు అలాగే ఉంటాడు, శరీర అవయవాలు మారవు, జంతువులు తీరుతెన్నులు, స్త్రీ పురుష జంతువులు అలాగే ఉంటాయి, పిల్లలు అలాగే పుడతారు, ఏం మారవు. మీకు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా మానవ జాతిలో పురుషులు స్త్రీలు ఇలాగే ఉంటారు, వాళ్ళకు పుట్టే పిల్లలు ఇలా, ఆడపిల్లడు మగపిల్లడు ఇలాగే పుడతారు, సృష్టి ఇలాగే నడుస్తుంది, అందులో మార్పులే ఉండవు.
మారేది ఏంటంటే మనం తయారు చేసుకునే వస్తువులు, మన కట్టు బొట్టు తీరు తిన్నలు, అంటే బాహ్యమైనటువంటి విషయాలు మారుతూ ఉంటాయి. శరీర తీరు, శరీర పుట్టుక, శరీర మరణము, శరీరంతో జీవించే ఇంద్రియములతో జీవించే జీవన విధానములు, ఇంద్రియాలకున్న గ్రహణ శక్తులు, ఇంద్రియాల పనితీరు, ఇవేం మారవు. బాహ్యంలో ఇంకా నువ్వు వస్తువులు విషయాలు మార్చుకుంటా ఉంటావు అంతే. అక్కడ మనిషికి ఇప్పుడు ప్రకృతిలో ఏమున్నాయి, జంతువులు ఉన్నాయనుకోండి, క్రూర జంతువు ఉంది, సాధు జంతువు ఉంది. అలాగే మొక్కలు ఉన్నాయనుకోండి, మనకు పనికొచ్చి మనం బ్రతకడానికి ఉపయోగపడేవన్నీ సాధు మొక్కలు అనుకోండి. మనకు పనికి రాకుండా మనం ఇబ్బంది పెట్టేవన్నీ క్రూర మొక్కలు అనుకోవచ్చు. అయితే మొక్కలు కదిలేమీ చెయ్యవు, మనం వెళ్తే తప్పేం జరగదు. కానీ హాని కలిగించే మొక్కలు కూడా ఉన్నాయి. కొన్ని మొక్కలకు సంబంధించినవి తిన్నామంటే చనిపోతాం కూడా మనం. అటువంటి విధానంలో మనిషికి స్వేచ్ఛ ఉంది. నువ్వు క్రూరత్వంగానే ఉండొచ్చు, నువ్వు సాధుత్వంగానే ఉండొచ్చు. ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి స్వేచ్ఛ లేదు. అది ముళ్ళ మొక్క అయితే ముళ్ళ మొక్క, ఇంకా దాన్ని ఎలా వినియోగించుకుంటాడు అనేది వినియోగించుకునేవాడు గొడవ, కానీ దాని జీవితం అంతే. కాదు అది పళ్ళ మొక్క అయితే పళ్ళ మొక్క అంతే, లేదు అది పూల మొక్క అయితే పూల మొక్క అంతే. దానికి స్వేచ్ఛ లేదు, అది అలాగే జీవిస్తుంది. జంతువులైనంతే, సాధు జంతువే, క్రూర జంతువే. కానీ మనిషికి వచ్చేటప్పటికి సాధువు వలె ఎవరిని బాధ పెట్టకుండా ఏ ఫలాహారములు, అంటే చెట్ల నుంచి వచ్చినటువంటి ఆహారములు తిని బతకొచ్చు. కాదు నేను అన్నింటినీ చంపి తింటానని క్రూర జంతువు వలె మాంసాహారంతో బతకొచ్చు. అంటే మనిషి తప్పని కాదు అక్కడ, ఆ ఛాన్స్ మనిషికి ఉంది. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇలా ఆహారం కాడ ఎలా ఛాన్స్ ఉందో మిగిలిన అన్ని విషయములలోనూ మనిషికి ఛాన్స్ ఉంది. నువ్వు క్రూర జంతువులా ప్రవర్తించవచ్చు. ఆహారం ఇప్పుడు మాంసాహారం తినే స్వేచ్ఛ, లేదా శాకాహారం తినే స్వేచ్ఛ ఎలా ఉందో అలాగే నువ్వు అన్ని ప్రవర్తనల్లోనూ రాక్షసుడిలా ప్రవర్తించవచ్చు, క్రూరత్వంతో ప్రవర్తించవచ్చు, లేదా సాధుత్వంతో ప్రవర్తించవచ్చు. ఒక్క మనిషికి ఆ స్వేచ్ఛ ఉంది. మిగిలిన ఫిక్స్డ్, క్రూర జంతువులు అయితే క్రూర జంతువులు, సాధు జంతువులు అయితే సాధు జంతువులు. కానీ మనిషికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ నుంచి మనిషికి ఇచ్ఛ అనేది వచ్చింది. నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు కనుక నాకు స్వేచ్ఛ ఉంది కనుక అయిష్టములు ఏర్పరుచుకుంటాను. దీంట్లో కొంతమంది క్రూరంగా ఉంటున్నారు, కొంతమంది సాధుత్వంతో ఉంటున్నారు. కొంతమంది కొన్ని సమయాల్లో సాధుత్వంగా ఉండి కొన్ని సమయాల్లో క్రూరత్వంగా ఉంటున్నారు. కొన్ని సమయాల్లో క్రూరత్వం ఉండి కొన్ని సమయాల్లో సాధుత్వం ఉంటున్నారు. ఇలా రకరకాల మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీటన్నింటితో ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో, ఇష్టములు వచ్చినాయో, అక్కడి నుంచి కర్మ సిద్ధాంతము అనేటువంటిది సృష్టి ధర్మం అయిపోయింది. అది సృష్టి ఏర్పాటు చేసింది కాదు, మనుషుల యొక్క స్వేచ్ఛ వలన పుట్టింది అది ధర్మము. అంటే ఒకటి చేస్తే ఇంకోటి అవుతూ ఉంటుంది. ఇప్పుడు అగ్ని మండుతుంది, అగ్ని మండుతున్నప్పుడు అంతకంటే ఎక్కువ నీరు తెచ్చి దాని మీద పోస్తే అగ్ని చల్లారిపోద్ది. అది నీరు అగ్నిని చల్లార్చగలదు, అది ధర్మము. కానీ ఎంత పోయాలి, దానికంటే ఎక్కువ నీరు అయి ఉండాలి. అదే అగ్ని నీటిని మరిగించేయగలదు, ఆవిరి చేసేయగలదు, మళ్ళీ నీరు లేకుండా చేయగలదు. ఇప్పుడు నీరు అగ్ని లేకుండా చేయగలదు, అగ్ని నీరు లేకుండా చేయగలదు, కానీ పర్సంటేజ్ డిఫరెన్స్లు ఉన్నాయి. ఇవి ధర్మములు. ధర్మాన్ని అర్థం చేసుకోండి. అలా మానవ ధర్మములు. ఎప్పుడైతే మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడిందో, ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. అటు క్రూరత్వంతో జీవించవచ్చు, ఇటు సాధుత్వంతో జీవించవచ్చు. ఈ రెండు రకాల్లో ఎలా జీవిస్తున్నావు అనే జ్ఞానం కూడా నీకు ఇవ్వబడింది, ఎంపిక నీది. కాబట్టి అక్కడ కర్మ సిద్ధాంతం వచ్చింది. సరే, ఏదొచ్చినా అందరికీ ఒకటే, జననము మరణము తప్పదు, మొదలు చివర తప్పదు. అదే సృష్టి. ఆ జనన మరణాల మొదలు చివరి మధ్యలో ఉన్నది సృష్టి. అది అనేకంగా ఉంది. అనేకముగా ఉన్న అన్నిటికీ ధర్మములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించేవన్నీ రాళ్లే. పెద్ద పెద్ద కొండరాళ్ళు పునాదుల్లో వేసుకుంటాం. చిప్స్, కంకర్రాళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పర్వతాలు బద్దలు కొట్టి తెచ్చుకుంటాం. అలాగే మట్టిని కాల్చి ఇటుకలు తయారు చేసుకుంటారు. అలాగే ఒక రకమైనటువంటి దృఢమైనటువంటి నాపరాయి లాంటి దాన్ని పగలగొట్టి సిమెంట్ తయారు చేస్తారు, అందులో కొన్ని కలుపుతారు. అలా మళ్ళీ మనకు దొరికేటువంటి ఇసుక, ఒక రకమైన మట్టి ఇసుక కూడా భూమి మీదే కదా ఇసుక. ఇవన్నీ ఇల్లు తయారు చేస్తారు. అవి వాటి ధర్మములు. ఆ ధర్మములు మారవు. మనం వాటిని అలా ఉపయోగించుకుంటాం, ఎందుకని ధర్మములు ఇప్పుడు మారవు కనుక. కానీ మనిషి
ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడు. గుణం, స్వభావం, ప్రవృత్తి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కపటత్వం, ప్రేమ, దయ, జాలి, కరుణ. సృష్టిలో దేవునికి మారదు కనుక దాన్ని ఉపయోగించుకోవడం కుదురుతుంది. ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, ఆ ఘనత్వం ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకని పునాదులు వేసి ఇల్లు కట్టుకొని, తర్వాత ఇటుకలు తయారు చేసుకొని ఇల్లు కట్టుకొని, సిమెంట్ వేసుకొని ఇల్లు కట్టుకొని, ఆ పైన ప్లాస్టింగ్లు చేసుకొని, ఇసుకలు సిమెంట్లు కలిపి. ఎందుకని ఆ ధర్మాలు ఎప్పటికీ మారవు. వాటికి ఒక గ్లాస్ ధర్మం ఎప్పటికీ మారదు. గ్లాస్ అంటే అద్దం, దానికని దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇనుము, దాని ధర్మం మారదు, అందుకని ఉపయోగించుకున్నాం. బంగారం, దాని ధర్మం మారదు. అలా ప్రకృతిలో ఉన్న పదార్థములు కానీ, జంతువులు కానీ ఏవి ధర్మాలు మారవు. చెట్లు, పుట్లు, చేమలు. అందుకని కంటిన్యూటీ. ఇప్పుడు వరిధాన్యం తింటాం, అది ధర్మం మారదు, అందుకే తినగలుగుతున్నాం. ఆహార పదార్థాలు మనం తినేవి ఏవైనా వాటి ధర్మములు మార్చుకోవాలా, నియమితంగా ఉంటాయి. అందుకని అవి ఎప్పుడు మారవు కనుక తినగలుగుతున్నాం. మనిషి అలాగది. ఈ నిమిషం కోపంగా ఉంటాడు, మరో నిమిషం ప్రేమగా ఉంటాడు, ఇంకో నిమిషం హాని చేస్తాడు, ఓ నిమిషం రాక్షసుడు అవుతాడు. ఎప్పుడేమవుతాడో మనిషికి తెలియదు, తనకే తెలియదు. మన మీద మనకే కంట్రోల్ లేదు. చూసుకోండి కావాలంటే. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే మనిషికి ఎప్పుడైతే స్వేచ్ఛ ఇవ్వబడిందో, అది ఇవ్వబడిన స్వేచ్ఛ పరిమితంగానే ఉంది. ఇప్పుడు గాలిలో మనిషి ఎగరలేడు, ఎగరడానికి విమానం తయారు చేసుకున్నాడు, అంతే. ఆ జ్ఞానం ఇవ్వబడింది. అలాగే మనిషి అతివేగంగా రోడ్డు మీద వెళ్ళిపోలేడు, అందుకని బస్సులు తయారు చేసుకున్నాడు, కార్లు తయారు చేసుకున్నాడు, వాహనాలు తయారు చేసుకున్నాడు. మళ్ళీ శారీరక ధర్మాలలో కూడా ఇవ్వబడిన స్వేచ్ఛలో కూడా పరిమితి ఉంది. ఆ పరిమిత స్వేచ్ఛలో మనిషి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. దానివలన ఇతర మనుషులకి హాని జరుగుతుంది, ఇతర సృష్టిలో ఉన్న ఇతర జంతువులకి, సృష్టికి కూడా హాని జరుగుతుంది, లేదా మేలు జరుగుతుంది. సాధుత్వం అయితే మేలు జరుగుతుంది, క్రూరత్వం అయితే హాని జరుగుతుంది. ఇప్పుడు ఈ సాధుత్వమా క్రూరత్వమా అనేది ఏంటి? ఇవన్నీ బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు గమనిస్తారు మనుషులు. ఎందుకు ఇంత దుర్మార్గులు ఉన్నారు, ఎంత హాని ఎందుకు జరుగుతుందో, అసలు ప్రజలు కష్టాలేంటి, బాధలేంటి, కన్నీళ్ళేంటి, లేనోళ్ళేంటి, ఉన్నోళ్ళేంటి, తిండికి లేనోళ్ళేంటి, బట్టలకు లేనోళ్ళేంటి, అత్యంత శ్రీమంతులేంటి, అతి పేదరికంలో కొట్టుకుపోతున్న వాళ్ళేంటి, అందరం వెళ్ళి ఆఖరికి చచ్చిపోవటం ఏంటి, ఈ అసమానతలేంటి అనేటువంటి భావన బయట ప్రపంచాన్ని గమనించినప్పుడు కొంచెం జ్ఞానపరమైన బుద్ధి కలిగిన ఎవరికైనా కలుగుతుంది. అలా కలిగినటువంటిదే బుద్ధుడు, శ్రీరాముడు, అనేక మంది మహాత్ములు. అలా శ్రీరామచంద్రుల వారికి కలిగింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి ఇక్కడ? శ్రీరామచంద్రుడు దైవావతారం కదా, ఆయన స్వయంగా అనంతాత్మ స్వరూపుడే. దేవుడంటే, దైవశక్తి అంటే, దేవతన్నా దేవుడన్నా మనం అది అనంతాత్మశక్తిగానే శక్తికి ప్రత్యేకగా తీసుకున్నాం. అంటే అసలు ఈ దేవుడు దేవతల ఆధీనంలోనే సృష్టి మొత్తం నడుస్తుంది. అదే పరమాత్మతత్వము, ఆత్మతత్వము, దైవత్వము. అప్పుడు మళ్ళీ ఈయన నేర్చుకోవటం ఏంటి? శ్రీరామచంద్రుడు మళ్ళీ ఆత్మజ్ఞానం నేర్చుకోవటం ఏంటి? ఆత్మజ్ఞానాన్ని వశిష్ఠ మహర్షి చదవటం ఏంటి? మళ్ళీ ఒక బుద్ధుడు తను బతికి చక్కగా పెళ్లి చేసుకొని, వివాహం చేసుకొని, బిడ్డను కానీ మళ్ళీ ఆయనకి ఇది అసలు ఈ సృష్టి అంతా ఏంటని గోల అనిపించి అదంతా వదిలిపెట్టి వెళ్ళిపోయి అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర నాకు చెప్పండి, ఏంటి నేను సాధన చేస్తాను, మీరు ఏం చెబితే చేస్తాను, అసలు ఈ సృష్టి మూల కారణం ఏంటి నాకు తెలియాలి అని అనేక మంది గురువుల దగ్గర తిరిగి వాళ్ళు చెప్పలేక, ఈయనకి అర్థం కాక విసిగిపోయి వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు ఈ గురువుల పేర్లతో. అనేక రకాలైనటువంటి మతాలు శాఖలుగా ఏర్పాటు చేసుకొని ఏమీ తెలియకపోయినా సత్యం మాకు తెలుసని ప్రజల్ని తప్పుదోవలో నడిపిస్తున్నారు. ఇది కాదని నేనే స్వయంగా తెలుసుకోవాలని ఆయనే వెళ్ళిపోయి తనకు తోచిన సాధనలన్నీ చేసుకుని ఆయన జ్ఞానోదయాన్ని పొందారు, తెలుసుకున్నారు. అలా బుద్ధుడు భగవానుడుగా కీర్తించబడ్డాడు. అలా శ్రీరామచంద్రుడికి ఇప్పుడు 12-13 ఏళ్ల వయసులోనే ఆయనకి డౌట్ వచ్చింది. ఎందుకని ప్రపంచాన్ని చూశారు. నాకున్న సౌకర్యాలన్నీ ప్రజలందరికీ ఉంటాయని ఆయన అనుకుంటున్నారు. ప్రజలందరూ ఇలాగే ఉంటారు, ఇలాగే ఉంటాయి వాళ్ళకని. కానీ బయటికి వెళ్తే తెలిసింది అతి పేదరికం, రకరకాల చిత్ర విచిత్ర పరిస్థితులు, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు. అప్పుడు ఎక్కడి నుంచి తెలియాలి? కర్మ సిద్ధాంతం నుంచి తెలియాలి. మనిషి క్రూరుడైతే క్రూరత్వపు పనులు ఎవరి మీద ప్రవర్తిస్తున్నాడు? సాటి మనుషుల మీద, సాటి జంతువుల మీద, సాటి ప్రకృతి మీద.
అంటే తనను బ్రతికించడానికి తనకు ఉపయోగపడుతున్న ఏ ప్రకృతి ఉందో ఆ ప్రకృతి అంటే మొత్తం అన్నిటితో కలిపితే ప్రకృతి అంటారు. దాన్ని నాశనం చేస్తున్నాడు క్రూరత్వం అయితే. కాబట్టి ఎంత ఎక్కడ నాశనం చేస్తున్నాడో, ఎవరిని నాశనం చేస్తున్నాడో, అతను చేసినంత ఆమె చేసినంత విధ్వంసము, నాశనము, చెడు ఏదుందో అది తిరిగి వాళ్ళకే ఇవ్వబడింది. ఎందుకంటే దాన్ని సమతూకం చేయాలి. మళ్ళీ సృష్టిలో ధర్మరక్షణం, ధర్మం తప్పకూడదు, ధర్మ సమతూకంగా ఉండాలి. అందుకని ఎవరు ఎంత చెడు చేశారో అంత చెడుని వాళ్ళు తిరిగి అనుభవించాలి. ఎవరు ఎంత మంచి చేశారో వాళ్ళు తిరిగి అంత మంచిని అనుభవించాలి. నీకు తిరిగి వచ్చేది అదే ఫలితం. ఎందుకంటే నువ్వు బ్రతకేది ఫలితాల కోసంగా, నీ ప్రయత్నాలన్నీ ఫలితాల కోసంగా. కాబట్టి కర్మ సిద్ధాంతం చెప్పాలి, మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛని చెప్పాలి, ఇతర జీవులకు లేనటువంటి స్వేచ్ఛని చెప్పాలి, సృష్టి ధర్మాలన్నీ చెప్పుకుంటూ రావాలి, అసలు సృష్టికి ఆధారమైనటువంటి ఆత్మశక్తి గురించి చెప్పాలి. అప్పుడు కానీ ఇదంతా అర్థం కాదు. ఇక్కడే మనుషులకు ఇంకొక సందేహం కూడా రావచ్చు. ఇప్పుడు చెడు చేసిన వాళ్ళు చెడు ఫలితాలు అనుభవిస్తారు, ఓకే, వాళ్ళకి తిరిగి అవే వస్తాయి. మంచి చేసిన వాళ్ళు మంచి ఫలితాలు అనుభవిస్తారు, ఓకే, వాళ్ళకి తిరిగి అవే వస్తాయి. కానీ ఒక వ్యక్తి చెడు ఇంకొక వ్యక్తికి చేశాడు, మరి ఆ వ్యక్తి నష్టపోయాడు కదా. నష్టపోయిన వ్యక్తికి ఏమొస్తుంది అంటే, ఒకవేళ నష్టపోయిన వ్యక్తి ఇంతకు ముందు చెడు చేసిన వాడు అయి ఉంటే తానెంత చెడు చేశాడో అంత చెడు ఇప్పుడు ఇతని చేత, ఈమె చేత అతనికి జరపబడుతున్నది సమానముగా. ఎంత చెడు చేశాడో అంత చెడు అతనికి జరుగుద్ది, అంతే అతను పోగొట్టుకుంటాడు. అది ఒక విధానం. లేదు, అసలు ఇతను చెడే చేయలేదు, లేదా ఈమె చెడే చేయలేదు, కానీ ఎవరో వచ్చి మోసం చేశారు, ఎవరో వచ్చి వాళ్ళకి చెడు చేశారు. అప్పుడు ఆ చెడు చేసిన వాళ్ళకి ఎలాగో చెడు కర్మ ఫలితం వస్తుంది. కానీ నేను చెడు చేయకపోయినా ఇతరుల చేతిలో మోసపోయాను కదా, నేను చెడు నన్ను మోసం చేసింది కదా, నేను మంచివాడిని, మంచిదాన్నే కదా. మరి అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అప్పుడు నాకు అంతే సమానమైన, నేను ఎంత పోగొట్టుకున్నానో, చెడు వలన నేను ఎంత నష్టపోయానో అంతే సమానమైనటువంటిది నాకు లాభంగా ఏ పక్క నుంచి అయినా ఇవ్వబడుతుంది. ఎత్తుక్కోవాలి అది ఎటు నుంచి వస్తుందో, కానీ ఇవ్వబడుతుంది. అదే ధర్మరక్షణ. ధర్మరక్షణ, దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ ఏంటండి? శిష్ట అంటే మంచి, సాధు రక్షణ, అదే ధర్మరక్షణ. ధర్మరక్షణ, చెడుకి శిక్షణ ఎప్పుడూ సృష్టి నియమము అని చెప్పారు. కాబట్టి ధర్మంగా ఉన్న వాళ్ళకి రక్షణ అనేది సృష్టిలోనే ఉంది, అది సృష్టి ధర్మం. నువ్వెంత పోగొట్టుకున్నావు అంత నీకు లాభం వస్తుంది. అయితే నేను డబ్బు పోగొట్టుకున్నానండి, మరి డబ్బు లాభం వచ్చినట్టు నాకేం కనపడలేదే అని అనొచ్చు. సరే, ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను, నాకు ఒక కుమారుడు, నాకు ఒక కుమార్తె ఉన్నారు. నేను మంచిగా బతుకుతున్నాను, ఎవరికి హాని చేయను, ఆధ్యాత్మికతలో ఉన్నాను, చింతన నుంచి దైవ జ్ఞానం తెలుసుకుంటున్నాను, నాకు కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ అర్థమైనవి, మంచిగా బతుకుతున్నా. అసలు ఇవేమీ అర్థం అవ్వకపోయినా మంచిగా బతుకుతున్న వాళ్ళు ఉంటారు. అలా మంచిగా బతుకుతున్నా. ఇప్పుడు ఎవరో మోసం చేసి నా ధనాన్ని లాక్కున్నారు, నా జీవితానికి ఇబ్బందులు కలిగించారు. మరి నేనే తప్పు చేయలేదుగా, అది ఎదుటివాడు కదా మోసం చేసి ఇబ్బందులు కలిగించింది. మరి ఇక్కడ కర్మ సిద్ధాంతం ఇప్పుడు ఏంటి, ఎలా ఆలోచించాలి, ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ రెండవది ఉంది. నీ యొక్క గత కర్మలను వాళ్ళకివ్వచ్చు. అంటే నేను ఏదైనా చేసిన చెడు పనుల ఫలితాలు ఉంటే అది వాళ్ళకి రావచ్చు, లేదా వాళ్లే వాళ్ళ చెడును పెంచుకుంటున్నారు. నా దగ్గర చెడు కూడా లేదు, అసలు నేనే చెడు చేయలేదు, చెడు కూడా లేదు, కానీ నేను మోసపోయాను. అప్పుడు ప్రకృతి, ఇప్పుడు నా దగ్గర డబ్బులుంటే ఏం చేస్తాను, ధనపరంగా మోసం చేశారు, నన్ను ఇబ్బందులు పెట్టారు. నా దగ్గర డబ్బు ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తాను, నా కుటుంబానికే కదా నేను సంపాదించి వాడేది, మిగిలితే నా పిల్లలకే కదా నేను ఇచ్చేది. అప్పుడు ప్రకృతి డైరెక్ట్ గా మన పిల్లలకి ఇస్తుంది, మన కుటుంబానికి ఇస్తుంది. మనకు అసలు అనారోగ్యాలు రాకుండా చేయొచ్చు. ఓ పెద్ద అనారోగ్యం వచ్చి అనారోగ్యానికి మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. అది మనకు తెలియదు, అది తప్పిపోయిందని మనం అనుకోము. ఎవరైతే మనకు హాని చేశారో, ఎవరైతే మన డబ్బును తీసుకున్నారో, వాళ్ళు ఎవరైతే మన డబ్బుని లాక్కొని మోసం చేసి పెత్తనాలు, అధికారాలు సాగుతున్నాయని సాగించుకున్నారో, వాళ్ళు మన దురదృష్టకరమైన అనారోగ్యాన్ని తీసుకున్నారు, మన డబ్బుని తీసుకున్నారు. వాళ్ళకి డబ్బు వచ్చినట్టు కనపడింది, కానీ దీంతో పాటు కర్మ కూడా వెళ్ళింది. మన కర్మను ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. లేదు, అలా కాదు,
ఒకవేళ అలా జరగదు అనుకుందాం పోని. ఇంకొక వైపు మనం ఈ ధనంతో ఎవరికైతే సుఖాలు కలిగిస్తామో, అంటే నాకు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళకి భగవంతుడు ఈ ధనం, ఎంత ధనం పోగొట్టుకున్నాను, ఎంత మోసపోయానో, ఆ ధనంతో నేను ఎంత సుఖపడతానో, ఎంత ఆరోగ్యంగా ఉంటానో, ఎంత హాయిగా ఉంటానో, ఎంత ఆనందంగా ఉంటానో, అవన్నీ నాకు కష్టాలు రాకుండా చూడొచ్చు. అదే ధనం నేను మిగిల్చి నా పిల్లలకే కనుక ఇచ్చేది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు, వాళ్ళకి మంచి సెటిల్మెంట్లు, లేదా ఏ కట్నాలు లేకుండా మా అమ్మాయికి పెళ్లి అయిపోవచ్చు, లేదా మా అబ్బాయికి వచ్చేటువంటి కోడలు విపరీతమైన ధనంతో రావచ్చు. ఇక్కడ పోగొట్టుకున్నదంతా ఏ రూపంలో అయినా నా ఇంట్లోకి ఇంకో రూపంలో రావచ్చు. కానీ మనుషులు ఇవన్నీ తమ తెలివితేటలతో చేస్తారు కనుక, అంటే మా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు సంబంధాలు ఎత్తుకుతాను కాబట్టి నా తెలివితో జరిగింది, ఇది నేను సాధించాను అనుకుంటాను. మా అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు నా తెలివితో చేస్తాను కాబట్టి ఇదంతా మేమందరం మా కుటుంబ సభ్యుల తెలివితో జరిగింది అనుకుంటాం. కానీ ప్రకృతి లేదా భగవంతుడు లేదా దేవుడు లేదా దేవత లేదా ఆ శక్తి సిద్ధాంతంలో ధర్మ ప్రకారం ధర్మ రక్షణలో జరిగిందని మనం అనుకోం. అదే ప్రాబ్లం. అలాగే ఈ ధనాన్ని కొట్టేసి చెడ్డ పనులు చేసి క్రూరత్వంగా ఈర్ష్యలు అసూయలు చేసి ఇతరుల మీద దాడులు చేసి కుదిరింది కదా అని పెత్తనాలు సాగించి మోసాలు చేసే వాళ్ళందరూ కూడా మాకన్నీ లభించినాయి, మేము మోసపూరితంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాం, మోసపూరితంగా డబ్బు సంపాదించాం, మోసపూరితంగా గొప్పలమైపోయాం అని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుభవిస్తున్న దుష్టకర్మలు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తరతరాలకి ఏ తరంలో ఎక్కడ ఏ దుష్టత్వం ఏ కర్మ వచ్చి మీద పడుతుందో ఆ అనుభవిస్తున్న చెడు కర్మలన్నింటికి వాళ్ళు చేసినటువంటి ఈ కపటత్వపు నీచత్వపు పనులే అని వాళ్ళు భావించుకోరు. నేను ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మందిని చూశాను, మోసాలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి రకరకాల పనులు చేసి జీవించేస్తుంటారు. అన్ని లాభాలు పొందేసి వాళ్ళకి ఎలాగోలా. తర్వాత కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు వచ్చి ఏ బాధలు వచ్చినప్పుడు ఏ అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎంత డబ్బు ఉంది కాబట్టి కష్టాల నుంచి బయటపడగలిగాం, ఎన్ని రకాలైనటువంటి సమకూర్చుకున్నాం కాబట్టి ఈ కష్టాల నుంచి బయటపడగలిగాం అనుకుంటారు. కానీ మనం చేయటం వల్ల అసలు ఈ కష్టాలు వచ్చినాయి, మనం తప్పులు చేయకపోతే అసలు ఈ కష్టాలే రావు అని భావించుకోరు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం ముందు నుంచి మంచిగా ఉండమని చెప్పింది. అదే సృష్టి నియమము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిష్ట అంటే మంచి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించిన వాళ్ళు తిరిగి రక్షింపబడతారు. ఇది విధానం. అక్కడ ఆ విధానం మారదు. అది మారదు అనే విషయాన్ని ఎన్ని తరాలకైనా చెబుతానే ఉంటుంది. అదే సనాతన ధర్మము. అది మతంతో పని లేదు, ఏ మనిషికైనా అంతే. నువ్వే మతంలో ఉందంతే, ఆ మత సిద్ధాంతాలు ఏవైనా అంతే. సృష్టి ధర్మం మారదు. సనాతన ధర్మం అనేది విశ్వధర్మాన్ని చెబుతుంది. ఆ విశ్వధర్మం మనుషులకు చెబుతుంది, మనుషులకు ఎలా వర్తింపజేస్తుందో. అది మతం పేరు కాదు. అందుకని నువ్వు ఎక్కడున్న సూత్రం ఇంతే, మంచిగా బ్రతకాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక విద్యాలయం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను, ఆ పేరు ఎందుకు పెడుతున్నాను, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి మనుషులు సాధనలు చేసుకోవటానికి వీలుగా ప్రశాంతంగా ఉండి అక్కడ కూర్చొని అక్కడ ఉండి వాళ్ళు తమను తాము మంచి మార్గంలో నడుపుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఎందుకు ఆ పేరుతో చెబుతున్నాను, ఎందుకు ఈ ఉద్దేశాలు పెట్టుకుంటున్నాను అంటే ఇవన్నీ కాలగమనంలో నేను చెప్పే సంవత్సరాల తర్వాత జరగబోయే. ఇప్పుడు అసలు ఏది చేయను, ఇప్పుడు ఇలాగే కొనసాగుద్ది. ఎందుకు ఆధ్యాత్మిక విద్యాలయం అన్నానంటే ఇది వింటూ వింటూ గ్రహిస్తూ వెళ్ళగా, సృష్టి ధర్మాలు తెలుసుకుంటూ వెళ్ళగా, విశ్వ నియమాలు విశ్వ పద్ధతులు తెలుసుకుంటూ వెళ్ళగా అర్థమైంది ఏంటంటే అసలు మొత్తం విశ్వమే ఆధ్యాత్మిక విద్యాలయము. సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయము. ఇందులో బ్రతుకుతున్న ప్రతి మనిషి విద్యార్థి, ఇందులో పుట్టిన ప్రతి మనిషి విద్యార్థి, చనిపోయే వరకు బతికిన ప్రతి మనిషి విద్యార్థి. ఆ విద్యార్థికి ఇవ్వబడిన శరీరమే అన్ని నేర్చుకునేలా ఉంది, అన్ని తెలుసుకునేలా ఉంది, అన్ని గ్రహించేలా ఉంది. అందుకే ఆయన అనుభవాలకు అర్రులు చేస్తున్నారు. అక్కడ విద్యార్థికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛలో తప్పు చేసే విద్యార్థులు తప్పులకి కర్మఫలాలు ఎలా ఉంటాయి అనే అనుభవాలు తెలుసుకుంటారు. ఆ చదువుకుంటారు అనుభవాల ద్వారా. మంచి చేసే విద్యార్థులు మంచికి ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటారు. ఇలా జ్ఞానం తెలుసుకుంటూ జీవితం వెళ్ళేలానే అనుభవాల రూపంలో శరీర నిర్మాణం ఉన్నది. అటువంటి శరీరమే ఇవ్వబడింది. అసలు గ్రహించే శరీరం, అనుభవించే శరీరం, పొందే శరీరం, ప్రయత్నించే శరీరం.
ఈ శరీరం అనేటువంటిది గ్రహణ యంత్రము. కానీ మనిషి శరీర భావనలో నేను అనుభవిస్తున్నాను, నేను పొందాలి, అన్ని పొందేయాలని ఇతరులతో ఘర్షణలు పడి గొడవలు పడి లాక్కొని పీక్కొని కర్మ సిద్ధాంతపు వలయంలో చిక్కుకుపోతున్నాడు. ఆ మనిషిని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడేది జ్ఞానము. అది కూడా ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆ వ్యక్తి తన గురించి తాను తెలుసుకుంటాడు. తన శరీర పనితీరు, తన మనసు పనితీరు, తన బుద్ధి పనితీరు, తన అహంకార పనితీరు, తన ప్రాణశక్తి పనితీరు. ఆ ప్రాణశక్తే సృష్టి శక్తి అని అంతిమంలో తెలుసుకుంటాడు. అక్కడికి చదువు పూర్తయిపోద్ది. దాని పేరు పూర్తయిపోతే చదువు మోక్షము. చదువు పూర్తయిపోతే దాని పేరు ఆత్మజ్ఞాన, ఆత్మ సాక్షాత్కారము. మొత్తంగా చదువు పూర్తయితే ఆ చదువు పేరు ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చదువు పూర్తయిపోతే మోక్షము, ఆత్మ సాక్షాత్కారము. దాన్నే బ్రహ్మము అని కూడా అన్నారు. దాన్నే బ్రహ్మజ్ఞానం అన్నారు. ఆ చదువుకు ఇంకొక పేరు. కానీ ఇదంతా మొత్తమే నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావు అంతే. అయితే శరీర భావంలో ఉన్నప్పుడు నీ గురించి సృష్టి గురించి తెలుసుకుంటున్నట్టు ఉంటుంది. అందుకని బుద్ధుడికి శ్రీరామచంద్రుడికి అలా అనిపించింది ఆత్మజ్ఞాన చదువు అర్థమయ్యే వరకు. మరి ఇక్కడ ప్రశ్నలో సందేహం ఏంటంటే, ఆయన స్వయంగా భగవంతుడే అయితే, ఆయనే స్వయంగా పరమాత్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, సృష్టి శక్తి ఆయనే అయితే, ఆయనే అని కదా గ్రంథాలన్నీ చెబుతున్నాయి. అలాంటప్పుడు ఆయన మళ్ళీ ఆత్మజ్ఞానం చదువు ఎందుకు చదువుకోవటం? ఆయనకెందుకు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం చెప్పటం? ఆయనకెందుకు ఈ వశిష్ఠ గీత? వశిష్ఠ గీత అన్న యోగ వాసిష్టము అన్న ఆ పేరు వశిష్ఠ మహర్షి చెప్పటం వల్ల వచ్చింది. వశిష్ఠుడు చెప్పినది అని దాని అర్థం అంతే. మరి దేవుడికి ఎందుకు అంటే, ఇక్కడే ప్రతి మనిషి శరీర భావంలో ఉన్న ప్రతి మనిషి ఏం భావించుకుంటాడంటే, దేవుడు, దేవత, మహాత్ములు, సిద్ధ పురుషులు, ఇలాంటి మనం అందరం దేవుళ్ళ కేటర్లో వేసేసాం. అంటే వీళ్ళు నాకంటే అతీతమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు, నేను సామాన్య మానవుడను. ఈ శరీర భావం ఇది. అది నిజమే కూడా, అబద్ధం కాదు. నాలాగా ఒక శరీరం ఉంటే, నాలాగా కోరికలు ఉంటే, నాలాగా అవసరాలు ఉంటే, నాలాగా ఆకలి ఉంటే, నాలాగా మలమూత్ర విసర్జనలు ఉంటే, నాలాగా నిద్ర ఉంటే, నాలాగా ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము ఇవన్నీ ఉంటే, నాలాగా పంచేంద్రియాలు ఉంటే, వాటి కోసం దొరకపోతూ ఉంటే, నేను ఎంత ప్రయత్నించినా పేదరికంలో మగ్గిపోతూ ఉంటే, ఇవన్నీ రకాలుగా బాధలు పడుతూ ఉంటే, అప్పుడు దేవుడికి అర్థమయ్యేది, దేవుడు సృష్టి చేసి బొమ్మలను వదిలేశాడు, ఇప్పుడు ఆ బొమ్మలన్నీ కొట్టుకు చేస్తుంటే దేవుడు ఆనందిస్తున్నాడు, ఆ దేవుడికి ఆ దేవతకి ఏం అర్థమైంది అని మనుషులు భావించుకుంటారు సహజంగా. అందుకే దేవుణ్ణి వేడుకుంటాం, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు అయ్యివు, నాకు ఇయ్యివు. నిరంతరం ప్రార్థనాలయాలకు వెళ్ళే వాళ్ళు అందరూ అంతే. ప్రార్థనాలయాల బయట గేట్లు కాడ భిక్షగాళ్ళు, భిక్షగత్తులు, మనలాంటి మానవులే కూర్చొని మానవులను అడుక్కుంటా ఉంటారు, ధర్మం చేయండి అని. ఆ ప్రార్థనాలయాలకు వచ్చేవాళ్ళని. ప్రార్థనాలయాల లోపలికి వెళ్ళేవాళ్ళు వీళ్ళకేదో చిల్లరలు వేసి, లేదా బయటకు వచ్చేటప్పుడు వీళ్ళకేదో చిల్లర వేస్తారు, లేదా ప్రార్థనాలయానికి వచ్చిన పండో ఫలం వీళ్ళ చేతులు ఏదో పెడతారు. మొత్తానికి అడుక్కునే వాళ్ళకి ఎవరొకళ్ళు ఏదో ఒకటి వేస్తారు. అక్కడ వేసి లోపలికి వెళ్ళి వీళ్ళు దేవుణ్ణి అడుక్కుంటా ఉంటారు. ప్రార్థనాలయాల్లోకి వెళ్ళే వాళ్ళందరూ చేసే పని అంతే. వీళ్ళు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అడుక్కుంటున్నారు, దేవతను అడుక్కుంటున్నారు, ఏ మతమైనంతే. ప్రార్థనాలయాలు బయట ఉన్నవాళ్ళు మనుషుల్నే డైరెక్ట్గా అడుక్కుంటున్నారు, కొంచెం సహాయం చేయండి అని అడుక్కోవటం కామన్. ఎందుకని? దైవము శక్తివంతము, దేవుడవు దేవతవు ఏ మతము. మరి నీకు మా బాధలు ఎడ తెలుస్తే తెలియదుగా, కాబట్టి మేము నీకు భక్తులు అయిపోతాం. లేదు నువ్వు నిన్న ఒక గురువుగా భావించుకున్నావు, ఇప్పుడు గురువులుగా ఉంటారు కొంతమంది, శరీరంతో లేరు, నిన్న గురువుగా భావించుకున్నాం. లేదు శరీరంతో ఉన్న గురువుకు కూడా మహిమలో మాయలో అద్భుతాలు అద్దేస్తాం. వాళ్ళు కూడా మా దగ్గర మహిమలో మాయలో అద్భుతాలు ఉన్నాయని నటిస్తారు. ఇప్పుడు మీరు అందరూ రక్షించండి, కాపాడని అంటాం. కానీ మీరు చూడండి, శరీరంతో ఉన్న గురువులు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మీరు పెట్టిన అన్నం తీసుకుంటున్నారు, మీరు ఇచ్చిన బట్టలు తీసుకుంటున్నారు, మీరు ఇచ్చిన వసతులు, వనరులు, సౌకర్యాలు తీసుకొని మిమ్మల్ని రక్షిస్తామని, మీకు అనుగ్రహాలు కురిపిస్తామని, కాపాడుతామంటున్నారు. అర్థం ఉంది అసలు అందులో? అలానే నేను నిజమైన సద్గురువుల గురించి కూడా చెబుతున్నాను. నేను రమణ మహర్షి కూడా నేను కించపరచడానికి చెప్పట్లేదు, ఎవరిని వాస్తవికతను చెబుతున్నాను. అదే సృష్టి ధర్మము. శరీరంతో ఉంటే ఆయన భిక్షాన్నం స్వీకరించారు, ఎవరో ఇచ్చిన గోచి పెట్టుకున్నారు. ఆయనకేం వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేవుగా సంపాదనగా. ఆయన బ్రతికినంతకాలం ఎవరో ఇచ్చిన ఏర్పాట్లే. భక్తులు తెచ్చి ఇచ్చిన అన్నం తిన్నారు, ఎవరో కట్టించిన దాంట్లో పడుకున్నారు, ఎవరో ఫ్యాన్ పెడితే పెట్టించుకున్నారు. ఏదో ఒకటి ఆయన బతికినంతకాలం వసతులు, వనరులు, చుట్టూ మనుషులు ఇచ్చినవే. ఆ ఎవరో మనుషులు. అది ఎవరికైనా అంతే. ఇప్పుడున్న
దొంగ గురువులు, దొంగ మహాత్ములకు, దొంగ మాతాజీలకైనా అంతే, నిజమైన వాళ్ళకైనా అంతే, నిజమైనటువంటి మహాత్ములకైనా అంతే. అందుకని సృష్టి ధర్మం మారదు. శరీరములో వచ్చి శరీరముతో ఉన్నప్పుడు నిజమైనటువంటి దేవుడైనా శరీరంతో ఉన్నప్పుడు ధర్మం మారదు, శరీర ధర్మాలు అంతే. అందుకే సనాతన ధర్మం, ధర్మం అంటే మారదది. ఇప్పుడు దేవుడికి మహిమలు మాయలు అద్భుతాలు ఉంటాయి కాబట్టి ఇంక దేవుడికి ఆకలేదు, శరీరం తీసుకున్న ఆయన అన్నం తినక్కర్లేదు, ఇంద్రియాలు ఉన్నా కూడా ఆయన కోరికలు ఉండవు, ఇటువంటిది ఉండదు, అందరికీ ఒకటే ఉంటుంది. దాని విచక్షణతో నీ బుద్ధిని ఎలా ఉపయోగించుకుంటాడు ఒక సామాన్య మానవుడు. శరీరం ధరించిన గురువైనా అంతే, శరీరం ధరించిన దేవుడైనా అంతే. ధర్మము మారదు, సృష్టి ధర్మం. అందుకని దేవుళ్ళు దేవతలు అనేటప్పటికి మహిమస్వరూపులు అనుకొని ఈ కష్టాలు బాధలు కన్నీళ్లు వాళ్ళకు ఉండవు అనుకొని ఇవన్నీ నేనే పడుతున్నాను, సామాన్య మానవుణ్ణి సామాన్య మానవురాల్ని అనుకొని మనం తలలు బద్దలు కొట్టేసుకొని మనకు మనం బుర్రలు పాడు చేసేసుకుంటున్నాము. కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. కనుక అలాంటి స్థితిలో బుర్రలు బద్దలు కొట్టుకోకండి, మీరు హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలా హాయిగా ఆనందంగా ఎలా జీవించాలో ఈ భూమి మీద మీకు ఇవ్వబడిన స్వేచ్ఛకు తగ్గ జ్ఞానం అందించబడుతుంది. చెడు చేయబాకండి, మంచి చేయండి, ఉన్నదానితో తృప్తిగా ఉండండి. ఎందుకని తృప్తి లేకపోతే మొత్తం ప్రపంచం నీకు ఇచ్చేసినా కూడా నీకు సంతృప్తి ఉండదు. శరీరం అలాగే ఉంటుంది, శరీర భావన అలాగే ఉంటుంది. అందుకని శరీరము, మనసు, ప్రాణశక్తి నీకు సంబంధించిన, నీకు సృష్టితో ఉన్న అంటే మిగిలిన మొత్తం జీవులతో మనుషులతో ఉన్న సంబంధ బాంధవ్యాలను, సృష్టి ధర్మాలను, నియమాలను, తత్వాలను, నీ శరీర ధర్మాలను, నీ మనోధర్మాలను, నీ ప్రాణశక్తి ధర్మాలను, సత్యాలను నీకు తెలియజెప్పేదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు అలా నీకు చెప్పాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరిని దేవుడని భావించుకుంటున్నావో ఆ దైవశక్తి, ఆ ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తే తనను తాను ఒక మనిషిగా నీలా తాను కూడా శరీరం ధరించి నేను దేవుణ్ణి కాదు, నేను మనిషినే, నీలాంటి మనిషినే, ఇదిగో నేను జీవించి చూపిస్తున్నాను, దైవత్వాన్ని ఎలా పొందొచ్చు, మోక్షాన్ని ఎలా పొందొచ్చు, అనంత ఆత్మశక్తిలో సృష్టి శక్తి ఎరుకలో ఎలా కలిసిపోవచ్చు, నువ్వు నీ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని ఎలా తెలుసుకోవచ్చు అని నిరూపించడానికి నేనే దేవుణ్ణే మనిషిలా వస్తున్నాను అని వచ్చినటువంటి అవతారాలు రాముడు, కృష్ణుడు, యేసుక్రీస్తు. మీరు ఎక్కడెవరే ఏ మతంలో పెట్టుకుని నేను దేన్ని ఆథరైజ్ చేయట్లా, దేన్ని తప్పు అని అంటలా, దేన్ని రైట్ అని అంటలా, అవగాహనకు విషయాన్ని చెబుతున్నా. ఎక్కడ ఏ మతాల్లో ఎవరెవరిని ఎలా పూజించుకుంటున్నా, నేను మనిషిలా, నేను మీలానే వచ్చాను, నేను మీలాంటి ధర్మాలు పెట్టుకున్నాను, మీలాంటి శరీరమే, నాకేం తేడా లేదు, నేను దేవుణ్ణన్న ఎరుక కూడా నాకు లేదు, తీసేశాను. ఇప్పుడు అందుకే శ్రీరామచంద్రుడు రామాయణం అంతా చదవండి మీరు, నేను దేవుడను అని ఎక్కడ రామచంద్రుడు చెప్పడు. అనేక చోట్ల జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు తారసపడతారు రామచంద్రుడికి. జీవన్ముక్తులైనటువంటి ఋషులు, మునులు, యోగులు ఆయన జీవిత కాలంలో వనవాస సమయంలో ఆయనకి తారసపడతారు. వాళ్ళు ఆల్రెడీ జీవన్ముక్తులు అయిపోయారు, వాళ్ళకి దైవీ తత్వం తెలుసు, దైవశక్తి తెలుసు, దైవత్వం ఎలా ఉంటుందో తెలుసు, దైవత్వమే శ్రీరామచంద్రుడిగా వచ్చిందన్న ఎరుక వాళ్ళకి తెలుసు. ఆ ఎరుక రాముడికి లేదు, రాముడు తీసేసుకున్నాడు. ఇప్పుడు మనకెలా లేదు? మనం మన ప్రాణశక్తి పరంగా ఆత్మస్వరూపులమే, మనము దైవమే, కానీ నేను దైవం అన్న ఎరుక మనకు లేదు, నేను మనిషిని అనుకుంటున్నాం. శ్రీరామచంద్రుడు సేమ్ అలాగే ఉన్నాడు. కానీ మనిషికి స్వేచ్ఛ ఉంది, నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. శ్రీరామచంద్రుడు జీవితం మొత్తం మంచిగా ఉండి మోక్షాన్ని ఎలా పొందొచ్చు, మనిషి మంచిగా ఎలా జీవించొచ్చు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందుల్లో అయినా మంచిగానే ఎలా ఉండొచ్చు అని జీవించి చూపించారు ఆయన. కానీ ఆయన డైరెక్ట్గా దేవుడు, మనలాంటి వాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గా దేవుళ్ళు, ఇంకా దేవుళ్ళు కాదు మనిషి అనుకుంటున్నాం మనం. ఆయన వారు ఎలాగో మనం అంతే. అదే రమణ భగవానుడు చెప్పింది, నాయన నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగవలసిన అవసరము లేదు అని. అందువలన రాముడు నేను దేవుడను అని చెప్పలేదు, రాముడు దేవుడు అని చెబుతుంది ఎవరంటే ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, దైవత్వానుభూతిని పొందిన వాళ్ళు, జీవన్ముక్తులు, దైవశక్తులు, అనంత ఆత్మశక్తిలో లీనమైపోయి ఉన్నటువంటి యోగులు, ఋషులు. వాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన దైవస్వరూపమే, కానీ ఆచరించి చూపించడానికి భూమి మీదకి వచ్చారు. ధర్మాచరణ ఎలా చేయాలో మనుషులకి చెప్పడానికి వచ్చారు. ఎందుకంటే మనుషులు మేము శరీర భావంలో ఇరికించేసావు, నన్ను మమ్మల్ని పంచేంద్రియాల శరీరంలో పెట్టేశావు,
కాబట్టి మేము ఇప్పుడు ఈ శరీర భావనలో మేము బతకడం చాలా కష్టం, అందుకని తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం. దేవుడా రక్షించు, దేవత రక్షించని అనేక మతాలు అనేక మార్గాలు పెట్టుకుని ఎవరు దేవుని వాళ్ళు సృష్టించుకుని ఆ దేవుళ్ళకు రూపాలు పెట్టుకుని ప్రార్థించుకుంటూ దేవుణ్ణి కాపాడమని అడుగుతున్నారు. అలానే తప్పులు చేస్తానే ఉన్నారు. తప్పులు ఎందుకు చేస్తున్నాం అంటే శరీర భావనలో చేస్తున్నాం, మాకు సరిపోవట్లేదు, మాకు తృప్తి లేదు అని చెబుతున్నారు. నీకేంటి, నువ్వు దేవుడు కాబట్టి నీకు ఈ అవసరాలు లేవు కాబట్టి, నీకు అసలు శరీరమే లేదు కాబట్టి, ఒకవేళ ఉన్నా నీకు సర్వశక్తులు ఉన్నాయి కాబట్టి, మాలాంటి మాంస శరీరం కాదు కాబట్టి, నీది దేవతా శరీరం కాబట్టి, కాంతి శరీరం కాబట్టి, నీకు అసలు ఆకలే లేదు కాబట్టి, ఇలా రకరకాలు. నువ్వు అమృతం తాగుతావు కాబట్టి ఏదో ఒకటి ఎవరు తోచిందని చెప్పుకొని దేవుడా నీకు కష్టాలు లేవు, మమ్మల్ని కష్టాలు పాలు చేసావు అంటున్నప్పుడు ఆ దైవశక్తి నాయన నేను కూడా మీలాగానే అని వచ్చి శ్రీరాముని వలె జీవించి సర్వ కష్టములు అంటే ఒక మనిషి ఎన్ని కష్టాలు పడతాడో ఒక సామాన్యుడు అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డారు, పడి చూపించారు. అన్ని బాధలు పడ్డారు, అన్ని కష్టాలు పడ్డారు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఒక మనిషి వల్లనే సర్వ దుఃఖములకు లోనయ్యారు. అనేక సార్లు రామాయణం చదివితే సీతమ్మ తల్లి కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అన్నారు, మనిషికి వచ్చే భావాలే. లక్ష్మణుడు చనిపోయాడు అనుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. అనేక సార్లు ఆయనలో డిప్రెషన్కి గురైపోయారు, రామాయణం చదివితే తెలుస్తుంది. అయినా అటువంటి సందర్భములలో కూడా నేను ఎవరికి చెడు చేయను, ఎవరికి మోసం చేయను, ఎవరిని అన్యాయం చేయను, నా ధర్మము నా కర్తవ్యము నిర్వర్తిస్తాను అని నా భార్యను రక్షించటము నా ధర్మము నా కర్తవ్యము. ఎందుకంటే నా భార్య కనుక, నా మీదే ఆధారపడి ఉన్నావిడ కనుక. ఇప్పుడు మన భార్య మన వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, నువ్వు నాకు అక్కర్లేదని, అది వేరే విషయం. ఇప్పుడు మన కోర్టులో ఉన్న విడాకులు కూడా తీసుకోవచ్చు. కానీ నన్ను ప్రేమించే భార్య మీరే కావాలని, నువ్వే కావాలి నాకని శ్రీరామచంద్రుల వారు నువ్వు రావద్దమ్మా, అడవులో కష్టపడతావు, అంతఃపురంలో ఉండు, వనవాసానికి నేను వెళ్ళి వస్తాను, ఎంత 14 ఏళ్లే కదా, నువ్వు ఇక్కడే ఉండు, రాజ్యంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇక్కడ మన వాళ్ళు అందరూ ఉన్నారు, నేను చక్కగా చూసుకుంటారు, నేను వెళ్ళి వస్తాను అంటే నాకు సుఖభోగములు అక్కర్లేదు, నా భర్త ఎక్కడుంటే నాకు అదే స్వర్గము, నేను మీతోనే వస్తానని అడవికి వచ్చేసి నానా కష్టాలు పడింది. అవి ఎటువంటి సౌకర్యములు లేక అటువంటి ప్రేమతో తనని ఆధారం చేసుకొని నా భర్తే నా సర్వస్వం అని వచ్చిన భార్యని రక్షించుకోవటం ఆయన ధర్మం. నువ్వు నాకు అక్కర్లేదు, నిన్ను వదిలేస్తానన్న తండ్రిని వదిలేయచ్చు, నాకు నా కొడుగ్గా అక్కర్లేదు అన్న తండ్రితో మనకు పని ఏం లేదు, ధర్మం ఆయనే తప్పాడు అక్కడ. నువ్వు నాకు తండ్రిగా నువ్వు కొడుగ్గా అక్కర్లేదన్న తండ్రి దగ్గర ధర్మం తప్పటం అవ్వదు అసలు. అలాగే భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదని వాళ్లే వదిలేసుకుంటారు ఎదుటి వాళ్ళని. అలా అన్ని సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. స్వార్థపూరితంగా నిన్ను వాడుకుంటావు, నువ్వు ఏ బంధమైనా నీకు మేము ఏ మేలు చెయ్యము అని మన చుట్టూ ఉన్న మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అటువంటి వాళ్ళని వదిలేయటం ధర్మం అవదు, అధర్మం అవదు, ధర్మం తప్పినట్టు అవదు. ఇక్కడ నన్నే కావాలని వచ్చిన ఆవిడ, అది రాముడి భావన. అందుకని యుద్ధం చేసి వెళ్ళి, మామూలు యుద్ధం కాదు, సముద్రం మీద ముందు అసలు బ్రిడ్జి కట్టారు. ఆవిడ ఎక్కడుందో తెలుసుకోవడానికే చాలా బాధపడ్డారు. తర్వాత సముద్రం మీద బ్రిడ్జి కట్టి యుద్ధం చేసి, మళ్ళీ యుద్ధం చేసేటప్పుడు కూడా ఎక్కడ కక్షతో చేయలే, కసితో చేయలే, కోపంతో చేయలే. నా భార్యను ఎత్తుకుపోయాడు దుర్మార్గుడు, వాడు అంతు చూస్తాను అనే కసి కోపం లేవు ఆయన దగ్గర. ఎత్తుకుపోయిన రావణాసురుడితోనే ఆయన ఎంత మంచిగున్నారంటే, అయ్యా నా భార్యను నాకు అప్పగించేస్తే నీతో యుద్ధం చేయను, ఏదో తెలియక తప్పు చేసి ఉంటావులే, నువ్వు మహాత్ముడివే, బ్రహ్మజ్ఞానివే, నీ ముఖం చూస్తుంటే ఎంతో వర్చస్సుతో ఉన్నావు, ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటే ఎవరైనా తప్పులు చేస్తారు, నా భార్యను అప్పగించే నేను వెళ్ళిపోతానని అనేక సార్లు చెప్పారు. ఇది ధర్మము. ధర్మం అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తావు, నీ బాధ్యతను నువ్వు చేస్తావు, అది ఇతరుల మీద కోపంతోనో కసితోనో కాని కాదు. తన భార్యను ఎత్తుకుపోయినోడి మీద కూడా కోపం రాదు ఆయనకి. అంటే భార్యను రక్షించుకునే ధర్మంతో యుద్ధం జరుగుతుంది తప్ప ఎదుటవాడిని హాని చేయాలి, వాడిని చంపేయాలి, వాడికి నష్టం చేయాలని జరగట్లా. ఇది మనకు తెలియజేయాలిగా, మనుషులు ఇలా బతకాలి. ధర్మం అంటే ఇది, నీ కర్తవ్యాలు నువ్వు చేయి, నీ ధర్మాలు నువ్వు చేయి, వాటికి అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక తండ్రి, సపోజ్ నేనే ఉన్నా, నా తండ్రి నన్ను వద్దు అనుకుంటున్నాడు, నీతో నాకు అవసరం లేదు, ఒకవేళ ఉంటే కూలి వాళ్ళ పడుండు, లేకపోతే లేదు, నీకు కొడుకుగా స్థానం లేదు, హక్కు లేదు అన్నాడు అనుకోండి, ఆ తండ్రిని నేను వదిలేయటం తప్పు కాదు, అటువంటి తల్లిని నేను వదిలేయటం తప్పు కాదు. ఎందుకని వాళ్ళకి అసలు నేను అక్కర్లేదు అంటున్నారు, పైగా నా మీద మళ్ళీ దారుణాలు చేస్తున్నారు.
అటువంటి వాళ్ళు ఎవరైనా మా అన్నయ్యను వదిలేయచ్చు, మా తమ్ముడైనా వదిలేయచ్చు, మా చెల్లెని వదిలేయచ్చు, మా అక్కయ్యను వదిలేయచ్చు, ఎవరు ఏ బంధువైనా వదిలేయచ్చు. నువ్వు వద్దన్న వాళ్ళతో సంబంధం ఏముంది? వాళ్ళేగా వద్దని ధర్మం తప్పించేశారు. అలా మానవులు ఎవరైనా అటువంటి స్నేహితులను వదిలేయచ్చు, అటువంటి వ్యాపార సంబంధాలు వదిలేయచ్చు. నిన్ను వద్దనుకున్న ఎవరినైనా నువ్వు వదిలేయచ్చు. కానీ నువ్వే కావాలనుకున్న వాళ్ళని నువ్వు వదలకూడదు. అప్పుడు ఆ ధర్మము. వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. హక్కులు ఉంటాయి ప్రతి మనిషికి. అదే సృష్టి ధర్మములు. ఎవరి హక్కులు వాళ్ళవే, అవి సృష్టి ధర్మములు. ఇప్పుడు కొంతమంది రోడ్ల మీద కుక్కలు పడుకొని ఉంటాయి, వెళ్ళి వాటిని ఒక తన్ను వెళ్తారు, వాటిని కొడతారు. అదేం చేయలేదు, పక్కన పడుకుంది పాపం. అది రోడ్డు అని దానికేం తెలుసు? అది రోడ్డు అని మనుషులకు తెలుసు. మనుషులు వాహనాలు వెళ్ళడానికి రోడ్లు వేసుకున్నారని మనుషులకు తెలుస్తుంది, కానీ జంతువులకి ఎలా తెలుస్తుంది? దాన్ని కొట్టుకుపోతాడు. అది పాపము. పాపం అంటే ఏంటో తెలుసా? ధర్మంగా నువ్వు మనిషిగా నీకు అది రోడ్డు అని తెలుసు, ఆ జ్ఞానం ఉంది. దానికి ఆ జ్ఞానం లేదు. అప్పుడు దాన్ని పక్కకి ఒకవేళ తప్పించాలి అనుకుంటే దానికి చెప్పు, దానికి ఇబ్బంది కలిగించకుండా, బాధ పెట్టకుండా తప్పించు. దాన్ని ఒక కర్రతో కొట్టి, దాని మీద రాళ్ళు వేసి కొట్టి, మెదలకుండా ఉన్నదాన్ని నానా రకాల బాధలు పెట్టి బాధించడం ఎందుకు? అదే అధర్మము. అయ్యే అధర్మాలండి. అలా చుట్టూ ఉన్న జంతువుల పట్ల కూడా ఉండకూడదు. మనకి ఏ అవసరం లేదు. నేను కొంతమందిని చూశాను, మా ఇంట్లో మా వాళ్ళనే చూశాను. ఇంటి చుట్టూ అద్భుతంగా మొక్కలు పెంచుకుంటే, ఏంటి నా ఇంటి చుట్టూ ఈ మొక్కలన్నీ రాలిపోతున్నాయి, ఆకులు పడిపోతున్నాయి అని ఆ పక్కిళ్ళు మా వాళ్ళే, మా సొంత వాళ్ళే మొక్కలన్నీ నరికేశారు. అసలు మొక్కలు విలువే తెలియదు వాళ్ళకి. మొక్కలు లేకపోతే మనం బతకలేము, ఆక్సిజన్ ఉండదు, పచ్చదనం లేకపోతే భూమి నాశనం అయిపోద్ది. తెలియదు పాపం. ఆకులు రాలుతున్నాయి, ఊడ్చుకోవాలి, ఇల్లు పాడైపోతుంది, రోజు ఓడవలేము మేము. ఓడవటం ఎందుకని నరికేశారు. చూస్తూ ఊరుకున్నా, మీ పాపం మీరు మూట కట్టుకోండి అని. నేనేం చేయను, నాకంటే పెద్దోళ్ళు మా సొంతోళ్ళే. నేను ఆ మొక్కలు నరికేయటం వాళ్ళకి అలవాటు, మొక్కలు పెంచడం నాకు అలవాటు. మొక్క నరకొచ్చు, ఇల్లు కట్టుకునేటప్పుడు మొక్కలు తీసేస్తే మనం మానవ సమాజం నిర్మించుకున్నాం. అప్పుడు మహాత్ములు ఏం చెప్పారంటే, ఒక మొక్కను నువ్వు తీసేయాలనుకుంటే సుమారుగా 11 మొక్కలు పెట్టాలన్నారు. అవే ధర్మములు, శాస్త్రములు, వేదములు. అవన్నీ మన గ్రంథాలుగా అందించారు మహాత్ములు. ఒక మొక్కనే నరికేసావు, నువ్వు ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు నీ ఇంట్లో 10 మొక్కలు నరికేస్తే గానీ చదునైన ప్రదేశం రాదు నీకు. కాబట్టి నువ్వు 10x11 110 మొక్కలు ఎక్కడన్నా పెంచు, పాతు. ఎందుకని భూమి మీద సమతుల్యత దెబ్బతినకూడదు. మొక్కలు ఉండటం వల్లనే భూమి మీద ఆక్సిజన్ ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ఆ మనిషికి ఉపయోగపడేది అదే. ఇక్కడ జీవరాశులు బ్రతకడానికి ఉపయోగకరంగా మొక్కలు ఉన్నాయి. మరి నువ్వు నీ అవసరానికి చంపేసావు కదా, వేరే వాటిని పెంచు. ఎందుకు 11 పెట్టమన్నారు అంటే, ఇందులో మళ్ళీ పెరిగి పెద్ద బ్రతకాలిగా అవి అనేకం చచ్చిపోతాయి, మళ్ళీ పెద్ద మొక్కలు అవ్వాలిగా. అందుకని ఒక 11 పెడితే అందులో 1, 2, 3 కొంచెం పెద్దవి అవుతాయి అని భావన. అలా ఒక సమతూకపు సృష్టి ఇది. పూర్తిగా దాన్ని గ్రహించి ఎవరికాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప ఎంత చెప్పినా ఇది కుదరదు, అర్థం చేసుకోవటమే. కాబట్టి ఈ చెప్పిన విషయాలు కొంత మీకు ఉపయోగపడేలా సమతూకంగా ఉంటాయి, కొద్దిగా ఉపయోగపడతాయి సమతూకంగా, అంతవరకు పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా సమతూకపు సృష్టిలో శ్రీరామచంద్రుడు వచ్చి తన భార్యని యుద్ధం చేసి తెచ్చేసుకున్నాడు. రాముడికి దారిలో తారసపడినటువంటి అనేక మంది మహాత్ములు అనేక సందర్భాలలో శ్రీరామచంద్రుడు తన భార్య వెళ్ళిపోయిందని దుఃఖపడుతూ ఆత్మహత్య చేసుకుందామని డిప్రెషన్లకు వెళ్ళిపోయిన సందర్భాలలో, లేదా అనేక మంది ఋషుల్ని మునుల్ని కలిసి వాళ్ళందరికీ మేలు చేస్తూ సాగుతున్న సందర్భాలలో, నాయనా నువ్వు సాక్షాత్తు విష్ణుస్వరూపుడివి, దైవము నువ్వు, దైవశక్తి నువ్వు, అనంత ఆత్మస్వరూపుడివి, నువ్వు సామాన్య మానవుడులా ఆలోచించకు, బాధపడకు అని చెప్పారు. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి. వాడేం చేస్తాడు? అపర కాళికావి. వాడి వినాశనం కోసమే రావణ సంహారానికి నువ్వు జన్మెత్తావు అని చెప్పారు. ఆయన అసలు దాన్ని తీసుకోలే. నేను దశరథపుత్రుడనైనటువంటి శ్రీరాముడు, రాముడు అనేటువంటి వ్యక్తిని, మానవుడను, మా నాన్నగారు దశరథుడు, ఇది మా కుటుంబం అని చెప్పారు. అంతే. ఆయన ఎప్పుడు అదే భావనలో ఉన్నారు. లేకపోతే ఎందుకు దుఃఖిస్తారు? దేవుడైతే ఎందుకు దుఃఖిస్తారు? అందుకే రామాయణం చదివితే మీకు అర్థమవుతుంది. రాముడు దేవుడు అని చెప్పింది ఎవరో? దైవత్వములో, దైవత్వ స్థితిలో కూర్చున్నటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. కానీ రాముడు నేను దేవుడిని అసలు చెప్పట్లా. అలాగే ఇంకా ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మనం కూడా దేవుళ్ళమే. మనం ఎలా మనుషులు అనుకుంటున్నామో రాముడు కూడా అలాగే అనుకుంటున్నాడు. మనం ఎలా
మనుషులు అనుకుంటూ మంచి చెడులు చేస్తున్నామో, శ్రీరామచంద్రుడు మంచి మాత్రమే చేస్తాను, చెడు చేయనన్నాడు. ఎవరి కోసమో చేయనన్నాడు. అంత కష్టపడి యుద్ధం చేసి తీసుకొచ్చినటువంటి తన భార్యని వనవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రాజ్యానికి వచ్చి తన రాజ్యము తాను స్వీకరించి రాజుగా తాను రాజ్యము చేస్తున్నప్పుడు రాజ్యములో ఎవరో చదువురానివాడు ఒక తాగుబోతూ దుర్భాషలాడాడని మళ్ళీ ఆయనే తన భార్యని పంపించేశారు. ఎందుకంటే అప్పుడు రాజుగా నా ధర్మం, అది రాజధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు రాజునయ్యాను, ఇప్పుడు నా భార్యని ఆయన వదిలేశారు. భార్యని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దింపొచ్చారు, సేఫ్గానే వదిలేరు, కానీ వదిలేశారు. ఎందుకని? ఒక రాజు ప్రజలకు ఉదాహరణగా ఉండాలి. ప్రజలు ఇప్పుడు రాజుంట్లోనే తప్పులు ఉన్నాయని అది అనుమానాస్పదమైన విషయమైనా సత్యం కాకపోయినా అలా మనం ఉండకూడదు. అసలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మనం చేసి ఏ పని వాళ్ళకి అనుమానం కూడా కలిగించకూడదు. అంత నిష్ఠతో ధర్మంగా ఉంటేనే రాజ్యంగా వెళ్ళాలి, ఉన్నతుడుగా ఉండాలి. అందుకే భగవద్గీతలో యజ్జదాచరతి శ్రేష్ఠ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది. సమాజంలో శ్రేష్ఠులైన వారు అంటే కొంచెం ఉన్నత స్థానాలలో ఉన్నవారు, 10 మంది చేత చూడబడుతున్న వారు ఎవరున్నారో వాళ్ళు ఎప్పుడూ మంచి కార్యములే చేయాలి, ధర్మమైన పనులే చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులను చూసి మిగిలిన వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబంలో పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళు మంచిగా ఉండాలి, సత్ప్రవర్తనతో ఉండాలి. ఎందుకని వాళ్ళ పిల్లలు అవే చూసి గమనిస్తే నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రుల గుణాలు బుద్ధులు ఆ పిల్లల్లో కనపడుతుంటాయి. వాళ్ళు గొడవలు పడి ఘర్షణలు పడి రకరకాలు చేస్తే పిల్లలు అలాగే ఉంటారు. కాదు, తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలు మంచోళ్ళే ఉంటారు. అందుకని నా పిల్లలు చెడ్డోళ్ళు అయ్యారని ఏ తల్లిదండ్రులు బాధపడకూడదు. నువ్వు ఎలా ఉన్నావో నీ గుణాలతో పుణ్యకి పుచ్చుకొని నీ పిల్లలు తయారయ్యారు, నిన్ను చూస్తూనే పెరిగారు. అందుకని శ్రేష్ఠులైన వారు అంటే నన్ను చూసి ఇంకొకళ్ళు నేర్చుకునే అవకాశం ఉన్న ప్రతి చోట నేను మంచిగానే ఉండాలి. ఆ జ్ఞానమే అందించబడింది, అదే ఆధ్యాత్మిక జ్ఞానం. అలా శ్రీరామచంద్రుడు రాజధర్మాన్ని పాటించారు అక్కడ. ఎందుకంటే రాజుగా ఆయన్ని అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయనే ఆదర్శం, రాజు ఆదర్శం ప్రజలందరికీ. కాబట్టి జరిగిపోయిన విషయం ఏదో, రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయిన విషయం ఏదో, అది పర్సనల్గా వీళ్ళకి తెలుసు. వీళ్ళు అనుభవించారు, పడ్డారు ఆ బాధలు. సీతకు తెలుసు, సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుడికి తెలుసు, లక్ష్మణుడికి తెలుసు, ఆ వానర సైన్యానికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ రావణాసురుడు తెలుసు, ఆ లంకలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ అయోధ్యలో ఉన్న వాళ్ళకి తెలియదుగా. అందుకని అందులో కొంతమంది నానా రకాలుగా కూడా మాట్లాడుకున్నారు. ఒక అతను తాగి తన భార్యను తిట్టాడు. ఆవిడ ఏదో చెప్పకుండా పుట్టింటికి వెళ్ళి వచ్చింది. ఏదో చాలా పేదవాళ్ళు, అది కూడా తాగి ఉన్నాడు, మద్యపాన మత్తులో ఉన్నాడు. భార్యను క్రిటిసైజ్ చేశాడు. నేనేమన్నా అమాయకంగా శ్రీరామచంద్రుడు లాంటి వాడిని అనుకున్నావా? ఎక్కడో ఉన్నాళ్ళు లంకలో రావణాసురుడి దగ్గర ఉండే తిరిగి మళ్ళీ ఆ భార్యని తెచ్చి స్వీకరించి ఆయన మళ్ళీ కాపురం చేసుకుంటూ వెళ్తున్నాడు, అటువంటి వాడిని నేను అనుకున్నావా అని కామెంట్ చేశాడు. అంటే ఆ మీనింగ్ వచ్చేటట్టు. అలాంటి ఉపమానాలు రాజు దగ్గర ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు నా జీవితంలో జరిగిపోయినాయి. అది నేను చేసింది కాదు. కానీ రాజుగా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఉపమానం, ఆ ఉదాహరణ వాళ్ళకి చూపించకూడదు. ఇప్పుడు నేను నిరూపణ చేయలేను. అక్కడ వాళ్ళకి తెలుసు, ఇక్కడ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎవరైనా పొరపాట్లు చేస్తే ఏంటి అంటే ఆ భార్యను వదిలివేయటమే. తప్పులు చేసినప్పుడు శిక్ష తప్పదు అనేదాన్ని వాళ్ళకి చెప్పాలి. ఆ శిక్ష తనకు తాను వేసుకున్నాడు ఆయన, తన భార్యకు తాను వేశాడు. అంటే ధర్మంలో జీవించే వాళ్ళు వాళ్ళకి శిక్ష వేసుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి శిక్ష వేసుకుంటారు తప్ప ఇతరులకు శిక్షలు వేరు. ఇప్పుడు నా ధనాన్ని ఎవరో ఎత్తుకుపోయారు, నా హక్కుల్ని ఎవరో కాలు రాశారు, నా హక్కుల్ని ఎవరో దోచుకున్నారు, నన్ను ఎవరో ఇబ్బంది పెట్టారు, కుట్రలు కుతంత్రాలు పన్ని నా సొంత వాళ్ళే నాకు హాని చేశారు. నేను ధర్మాత్ముడిని అయితే ఆ హానిలో కలిగిన నష్టాన్ని నేను నా కుటుంబ సభ్యులు అనుభవిస్తాను తప్ప తిరిగి నేను ఏమి చేయను, మౌనంగా ఉంటాను. సృష్టి ఏమన్నా చేస్తే అది సృష్టి ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. కానీ ఆ పోగొట్టుకున్నది నేను అనుభవిస్తున్నాను, నా పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. అది మేం పడతాం, కానీ ఇతరులకు అది ఇవ్వం. అదే రామచంద్రుడు నేర్పిన నీతి. అందుకని ఆ ఇతిహాసాలు చదవాలి. అవి జ్ఞాన గ్రంథాలే, అన్ని జ్ఞాన గ్రంథాలే. జ్ఞానం నేర్పడానికి వచ్చింది, అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నేను 100కి 90 పాళ్ళు అలా జీవిద్దామని ప్రయత్నిస్తున్నాను. అవన్నీ చదువుకున్నాను. అంటే అలా జరిగిందని కాదు, ఎవడొకడు ఏదోటి చేస్తాడుగా. మోసగించిన వాడు ఎవడుంటాడండి? చిన్న కూరగాయలు కొనే చోట కూడా ఏదో మోసం ఉంటుంది. ఇక సొంత కుటుంబ సభ్యులు ఆస్తులు గొడవలు అయ్యి ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు. కానీ ఇక్కడ రామచంద్రుడు ఏం చేశాడు? ఇప్పుడు తాను నష్టపోయాడు.
ఇక్కడ యువరాజు తానే, రాజ్య పట్టాభిషేకం తనకే, రాజ్యం తనకే. కానీ తన సవతి తల్లి కైకేయం అడిగింది? రాజ్యం నాకు కావాలని అడిగింది, నా కొడుకు కావాలని అడిగింది, నేను రాజమాతను అవ్వాలనుకుంది. ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకని? అంతా కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యుల్లో కలహాలు ఎందుకు? మీ మీద యుద్ధాలు ఎందుకు? తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, నేను నా భార్య వెళ్ళిపోతాం, చక్కగా వనవాసంలో బతుకుతాం. అప్పుడు పాపం ఒక ధర్మాత్ములు ఉంటారు కొంతమంది. లక్ష్మణుడు అనే ధర్మాత్ముడు తన అన్నకి తోడుకి వెళ్ళిపోయాడు, తన భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ భార్యను కూడా తీసుకెళ్తే అన్నకి సేవలు చేయలేనని భార్యకి చెప్పి, ఆ భార్య ఎంత గొప్పదో చూడండి వెళ్ళమని చెప్పింది. మళ్ళీ ఆ అమ్మ ఎంత, తల్లి ఎంత గొప్పదో చూడండి వెళ్ళమని చెప్పింది. అన్నకు తోడుగా ఉండమని చెప్పింది. అన్న కోసం అలా ధర్మాత్ములు ఉంటారు. మనకు రక్షణ ఉంటుంది ప్రపంచంలో. ఎవరు మోసం చేసింది? అక్కడ మోసం చేసింది కుటుంబ సభ్యులే. తల్లి, సవతి తల్లి ఎవరి కోసం? తన ఇంకో తమ్ముడు కోసం. తన వెంట వచ్చింది తన తమ్ముడే, వెంట వెళ్ళమని చెప్పింది తల్లే, మళ్ళీ ఇంకో తల్లి. అతను తన భార్యను వదిలిపెట్టి వచ్చాడు. భార్య కూడా పంపింది, వెళ్ళండి మీరు రాముడు అమ్మటే వెళ్ళండి అని. అక్కడే మోసగాళ్ళు ఉంటారు, అక్కడే మంచోళ్ళు ఉంటారు. కాబట్టి మనిషికి ఉన్న స్వేచ్ఛలో ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తారు అనేది మొత్తం మనకి అనేక రూపాలుగా చెప్పబడింది. అందులో ఒక రూపం రామరూపం. శ్రీరామచంద్రుడు ఎన్నడూ నేను దేవుణ్ణని అసలు రామాయణం మొత్తంలో చెప్పలేదు. ఆయన దేవుడని చెబుతున్న వాళ్ళు దైవత్వాన్ని తెలిసిన మహాత్ములు. రాముడు మనిషిగా జీవించి వెళ్ళాడు. కాబట్టి మనిషిగా జీవిస్తున్నప్పుడు ఇప్పుడు మనకెలా ఆవేదన ఉందో, మనిషిగా జీవిస్తున్నప్పుడు అన్నప్పుడు మళ్ళీ అదే నాటకంలో పాత్రలాగా అనుకోబోకండి. అసలు ఆయన మనిషే, మనలాగానే. నేను దేవుణ్ణి అనే భావన అసలు ఆయనకి లేదు. ఆయన దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాలకి లోనవుతున్నారు. కానీ అధర్మానికి వెళ్ళను అని చెబుతున్నారు. ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్తున్నారు. నేను అలాగే బతుకుతానని చెబుతున్నారు. అంటే ధర్మంగా మనిషి బ్రతకొచ్చు ఎన్ని కష్టాలలో అయినా అనేది చెప్తున్నారు. అలాగే బతుకుదాం, ఏమవుద్ది? మన వాళ్ళు మనం కొంచెం కోల్పోతాం, సృష్టి రక్షిస్తుంది. ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని ఆచరించే వాళ్ళని ఎప్పుడు ధర్మమే రక్షిస్తుంది. ఏ ధర్మం, నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించావో ఆ ధర్మం. ఎందుకని? సృష్టి అంతా ఉంది ధర్మమే. అగ్ని ధర్మం వేడి, నీటి ధర్మం చల్లదనం, మంచు ధర్మం చల్లదనం, నీరు దాహం తీరుస్తుంది, ఆహారం ఆకలి తీరుస్తుంది. ఇవి ధర్మాలు మారవు, ఈ ధర్మాలు మారవు. అధిక నీరు వేడిని ఆర్పేస్తుంది, మంటను ఆర్పేస్తుంది. అధిక మంట నీటిని ఆవిరి చేసేస్తుంది. ఈ ధర్మాలు మారవు. ఏదైనా అగ్నిలో దహించుకుపోద్ది, అగ్ని దేన్నైనా కాల్చేస్తుంది. ఈ ధర్మం మారదు. అలా ధర్మము మారదు. కాబట్టి నువ్వు మంచిగా ఉంటే నువ్వు రక్షింపబడతావు అనే ధర్మం మారదు. అది నీకు కనపడకపోవచ్చు, అంతే. నువ్వు దాన్ని గ్రహించలేకపోవచ్చు. అది నీకు కనపడేలా, నువ్వు గ్రహించేలా, నువ్వు అర్థం చేసుకునేలా, దాన్ని గ్రహించిన, దాన్ని దర్శించిన, దాన్ని అర్థం చేసుకున్న, దాన్ని తెలుసుకున్న మహాత్ములు అనేక రూపాలుగా మనకు అందించారు. అనేక కథల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో, అనేక జ్ఞాన గ్రంథాల రూపంలో. అన్ని ఆధ్యాత్మిక చదివే, అన్ని ఆత్మజ్ఞాన చదివే. మంచి ఎక్కడ ఉన్నా, నిన్ను మంచిగా ఉండమని ఎక్కడ చెప్పబడుతున్నా అది సనాతన ధర్మమే. అది ఏ మతంలో ఉన్నా, అదే మనిషి చెబుతున్నా, అదంతా ధర్మమే. సృష్టి అలా ధర్మంగా ఉంది. ఆ ధర్మాలను ఎవరు మార్చలేరు. కనుక శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆయన మనిషిగా వచ్చినప్పుడు ఆయనకు కూడా ఈ జననం ఏంటి, మరణం ఏంటి, పుట్టుకేంటి, చావేంటి, లేనోళ్ళు ఏంటి, ఉన్నోళ్ళు ఏంటి. ఎందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం అనేక మంది బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వృద్ధులు ఏంటి, చనిపోవటం ఏంటి అనేటువంటి మనకు ఎలా కలుగుతుందో అలాంటి భావనలే ఆయనకి కలిగినాయి. ఆ భావనలతో ఆయన విరక్తికి వచ్చారు, వైరాగ్యంగా వచ్చారు. సమాధానాలు దొరకనప్పుడు, దాని యొక్క మూలతత్వం తెలియనప్పుడు విపరీతమైన కన్ఫ్యూజన్గా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. ఆయన భోజనం మానేశారు, నేల మీద పడుకుంటున్నారు, రాజసుఖాలు అనుభవించటం లేదు. ఆయన ఒక రకమైనటువంటి డిప్రెషన్ స్టేట్ అనొచ్చు దాన్ని. ఆ స్టేట్లో ఉన్నారు. అది చూశారు అందరూ, ఎందుకు రాముడు ఇలా ఉంటున్నాడని. ఆయనకి ఏం లేదు, ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, రేపు నేను చనిపోతాను, రేపు మా నాన్న చనిపోతాడు, మా ఇంట్లో వాళ్ళు చనిపోతారు, ఈ బంధాలు బాంధవ్యాలు, మరి ఇదంతా అయిపోతే మాకు దుఃఖం కదా, అసలు ఇదంతా ఏంటి, దీని మూలమేంటి అన్నప్పుడు వాళ్ళకి అక్కడే సభలోనే ఉన్నటువంటి రాజగురువు అయినటువంటి వాళ్ళ గురువే, వాళ్ళ కుల గురువు, వాళ్ళ రాజగురువు
అయినటువంటి వశిష్ఠ మహర్షి ఆయన జీవన్ముక్త స్థితిని ఎప్పుడో పొందేశారు, వివాహం చేసుకున్నారు. ఆయనకి సుమారుగా 100 మంది పైగా పిల్లలు ఉన్నారు. అరుంధతీదేవి ఆయన భార్య. జీవన్ముక్తుడు ఆయన. జీవన్ముక్తులు పెళ్లి చేసుకోరు అనుకోబాకండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సోది కబుర్లు వినబాకండి. కుటుంబ జీవితం తుచ్చమైనది, శరీరం తుచ్చమైనది, కోరికలు తుచ్చమైనవి, చెమ్మునెత్తుడు శరీరం ఈ వినబాకండి. ఈ శరీరమే మోక్షానికి తీసుకెళ్లేది. ఈ శరీరమే నువ్వు దేవుడు అని నీకు తెలియజేసేది. దైవశక్తి నీలోనే ఉన్న ప్రాణశక్తి అని నీకు తెలియజేసేది. ఈ శరీరం లేకపోతే నువ్వు దేనికి పనికిరాని ఖాళీ డబ్బా, నీకు అసలు ఏమీ తెలియదు. ఒక శూన్యాకాశమును. అందుకని శూన్యాకాశమును నేను అనంతాత్మశక్తినే, నువ్వు శూన్యాకాశంగా ఉండొచ్చు. ఖాళీ డబ్బాలు ఎలా ఉంటావు? పూర్ణమైన డబ్బాలో ఉండాలి, సంపూర్ణతతో ఉండాలి. అది శరీరం ద్వారానే కుదురుతుంది. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి మొత్తం ఆత్మజ్ఞానాన్ని శ్రీరామచంద్రుల వారికి బోధించారు. అదే యోగ వాసిష్టము అనే గ్రంథం. సుమారు 32,000 శ్లోకాలు, ఇంకెన్నో ఎక్కువే ఉన్నాయో, నేనేమన్నా సంఖ్య తక్కువ చెప్పానేమో, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇవన్నీ నేను ఎప్పుడూ నా 25 ఏళ్ల వయసులో ఇవన్నీ చదువుకున్నాను. ఇప్పుడు నాకు 57 ఏళ్ల వయసు. నేను మీకు ఏది చెబుతున్నా అదంతా ఎంతకు ముందు నేను చదువుకున్నదే చెబుతున్నాను. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ విషయాల సందర్భంలో గుర్తొచ్చినప్పుడు చెబుతాను. అందుకని ఎక్కడైనా నేను అంకెలు లాంటివి తప్పు చెప్పచ్చు. అంకెల సంవత్సరాలు లాంటి విషయాలలో తప్పులను పట్టుకోకుండా విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ శ్రీరామచంద్రుల వారికి జీవన్ముక్త స్థితిని పొందేసినటువంటి వశిష్ఠ మహర్షి వారి రాజాస్థానంలోనే రాజగురువుగా, ఆస్థాన గురువుగా, కుల గురువుగా, జీవన్ముక్త గురువుగా అక్కడే ఉన్నారు. అది ఆయన బాధ్యత కూడా రాముడికి చెప్పటం. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి రాజ్యంలో ఆ రాజ్య రాజుకి ఆయన సలహాదారుగా ఉన్నారు, పక్కన గురువుగా ఉన్నారు. కాబట్టి ఆయన తనకు తెలిసినటువంటి మొత్తం ఆత్మజ్ఞానాన్ని, తాను పొందిన జీవన్ముక్త స్థితిని శ్రీరామచంద్రుల వారు అడుగుతున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ శ్రీరామచంద్రుల వారికి వారి గురువైన వశిష్ఠుల వారికి మధ్య జరిగినటువంటి చర్చ యోగ వాసిష్టము. అంటే ప్రశ్నలు శ్రీరామచంద్రుల వారు అడుగుతుంటే సమాధానాలు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, సందేహాలు తీరుస్తూ చెబుతున్న వ్యక్తి వశిష్ఠ మహర్షి. వారు ఆ జీవన్ముక్త స్థితిని పొంది, ఇప్పుడు జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళు ఎక్కడికో పారిపోతారు, ఏదో వదిలి ఏదో అయిపోతారు, ఏదో గొప్పగా అయిపోతారు, లేదా గురువులు మహాత్ములు అయిపోతారు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి నడుం కట్టి బయలుదేరిపోతారు. అలా ఏం లేదు. ఆయన చక్కగా తనకు వివాహం అయింది, ఆయన భార్య ఉంది, ఆయన పిల్లలు ఉన్నారు. చక్కగా రాజ్యంలో ఉండి రాజుకు గురువుగా ఉండి రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలించాలో అక్కడ రాజగురువుగా చెబుతూ మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని ఎవరికి అవసరమో వాళ్ళకి అందిస్తూనే ఉన్నారు. అలా రామచంద్రుల వారికి అందించారు. ఆయన తపస్సు, స్వాధ్యాయం అన్ని జరుగుతూనే ఉన్నాయి. తన జీవన్ముక్త స్థితిని ఎక్కడా చెక్కు చెదర్చుకోలేదు యోగ వశిష్ఠ మహర్షి. వారు చెప్పిందే యోగ వాసిష్టము లేదా వశిష్ఠ గీత. ఇప్పుడు రాముల వారికి అంత అవసరం ఏమున్నది? ఇది ప్రశ్న. అసలు ప్రశ్న ఏంటంటే, రాముడని ఆయన దేవుడు కదా, అది దైవశక్తి కదా, అదే అనంత ఆత్మశక్తి కదా, అదే సృష్టి శక్తి కదా, మళ్ళీ ఆయన నేర్చుకోవటం ఏంటి అంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటి? ఒక సర్వసాధారణ సామాన్య సత్యం ఏంటి ఇందులో అంటే, శరీరము ధరించిన ఎవరైనా జీవన్ముక్త స్థితిని వాళ్ళు తెలుసుకోవలసిందే. అంటే వాళ్ళ యొక్క సంపూర్ణతను వాళ్ళు తెలుసుకోవలసిందే. మోక్షం అంటే ఏంటి? నా సంపూర్ణత నాకు తెలియటం. నేనేదో కొత్తగా పొందేది కాదు. శరీరము, మనస్సు, ప్రాణశక్తి. నా సంపూర్ణత ఏంటి? నా ప్రాణశక్తి. నా అసంపూర్ణత ఏంటి అంటే శరీరం కొంతకాలం ఉండి నశించిపోద్ది. ప్రాణశక్తికి నశింపు లేదు. ఈ ప్రాణశక్తి శరీరం ఉన్నంత వరకు శరీర ప్రాణశక్తుల సమన్వయంలో మనసు మధ్యలో ఉంటుంది. మనసుకు ఒకవైపు ప్రాణశక్తి, ఒకవైపు శరీర సంబంధిత విషయాలు ఉన్నాయి. అంటే మనసులో శరీరము ఉంది, ప్రాణశక్తి ఉంది. అంటే ప్రాపంచిక విషయాలు ఉన్నాయి, ప్రాణశక్తి యొక్క సంపూర్ణత ఉంది. అలా మనం మన గురించి తెలుసుకుంటాం. దాన్నే మోక్షం అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. అది ఒక్క మనిషికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. కాబట్టి మీరు దేవుళ్ళని పూజించినా, దేవతలను పూజించినా,
మీరు గురువులు మహాత్ములని అనుసరించినా, అర్చించినా, ఆరాధించినా మొత్తం అంతా ఎందుకంటే మనం మన సంపూర్ణతని తెలుసుకోవటానికి. ఇప్పుడు మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, ఎన్ని దైవీ మార్గాలు వచ్చినా నర్సరీలో జాయిన్ అయిన పిల్లోడిని పిహెచ్డి ప్రొఫెసర్ వరకు, ఒక డాక్టర్ వరకు, ఒక ఇంజనీర్ వరకు ఎలా ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ గమ్యం వరకు చేర్చడానికి ఎన్ని విద్యాలయాలు ఎలా ఉన్నాయో అలాగే ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఆ మనిషి యొక్క స్వస్వరూపమైన అనంత శక్తి స్థితి వరకు చేర్చటానికి అనువుగా మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ విమర్శింపదగినవి, ఒకటితో ఒకటి గొడవలు పడేవి, ఒకటితో ఒకటి విభేదించుకునేవి కాదు. నర్సరీలో ఉన్న పిల్లోడికి 1వ తరగతి అర్థం కాదు, 1వ తరగతిలో ఉన్నోడికి పై తరగతులు అర్థం కావు. ఎప్పటికప్పుడు తరగతులు మారుతున్నప్పుడు కింద తరగతులు అర్థమవుతాయి తప్ప పై తరగతులు అర్థం కావు. ఎందుకంటే కింద తరగతులన్నీ తాను నడిచి వచ్చాడు కనుక, తను తెలుసుకుంటూ వచ్చాడు కనుక. అందుకని అర్థం కానిదంతా విభేదంగాను, అర్థమైందంతా తనదిగాను అలా అనిపిస్తుంది అంతే. అందుకని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికత. అలా రామచంద్రుల వారు కూడా ఒక మనిషిగా భూమి మీదకు వచ్చి శరీరంతో జీవిస్తున్నప్పుడు అధర్మానికి వెళ్ళవలసిన అవసరం లేదు, సంపూర్ణ ధర్మంగా ఎలా జీవించవచ్చు అనేటువంటి విధానంలో జీవించి చూపించి మోక్షాన్ని పొంది, మోక్ష పురుషుడు ఎలా జీవిస్తాడో అలా జీవించి ధర్మాన్ని వదలకుండా జీవించి రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. రాముని యొక్క స్వరూపమే విగ్రహము అంటే ఆయన యొక్క స్వరూపము. ఇప్పుడు విగ్రహం మనం గుళ్ళో పెట్టుకుంటాం, మందిరాల్లో పెడతారు, ప్రార్థనాలయాల్లో పెడతారు. వాళ్ళు ఏ దేవుణ్ణి అనుసరిస్తున్నారో ఆ దేవుడి విగ్రహాన్ని పెట్టుకుంటారు. విగ్రహం అంటే స్వరూపము. రామో విగ్రహవాన్ ధర్మ, రాముని యొక్క స్వరూపమే ధర్మము. సృష్టికో ధర్మం ఉంది, సూర్యుడికో ధర్మం ఉంది, చెట్టుకో ధర్మం ఉంది, నీటికో ధర్మం ఉంది, అగ్నికో ధర్మం ఉంది. అలా సృష్టి మొత్తంలో ఉన్న అన్నింటికీ ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మము తప్పకుండా ఎవరి ధర్మ ప్రకారం వాళ్ళు నడవటమే ధర్మము. మానవుడి ధర్మం మానవుడు పాటించాలి. అలా రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన యొక్క స్వరూపమే ధర్మము. ఆయన ఎన్నడూ ధర్మము తప్పలేదు. మరి రాముడు దేవుడు కదా, ఎందుకంటే అయ్యా నువ్వు దేవుడు కదా, అమ్మా నువ్వు దేవతవు కదా, మీరు దేవుళ్ళు మాతో బొమ్మలాటలు ఆడేసుకుంటున్నారు మమ్మల్ని సృష్టించి, మా కష్టాలు మీకేం తెలుస్తాయి అని మనం భావించుకుంటాము అన్న భావనలో నీ కష్టాలే నేను పెట్టుకొని నేను నీలాగా బొమ్మలాగానే వచ్చి నేను అనంత ఆత్మశక్తి స్వరూపము అనేటువంటి స్థితిని చేరటానికి, ఆ మోక్షాన్ని పొందటానికి మీలాగానే నేను కూడా శరీరం ధరించి వచ్చాను, మీరు కూడా నాలాంటి వాళ్లే అని రమణ భగవానులు చెప్పారు. అదే రామచంద్రుడు నిరూపించి చూపించెళ్ళారు. రమణ భగవానులు అదే చెప్పారు, మీరు కూడా నాలాంటి వాళ్లే, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే. రమణ భగవానులు చెప్పారు, నన్ను నేను తెలుసుకున్నాను, తెలుసుకున్నాక అర్థమైంది నేను అనంత ఆత్మస్వరూపుడను అని, ఈ శరీర పరిమితుడను కాను అని. ఈ శరీరం నశించిపోవచ్చు కానీ ఆత్మశక్తిగా నేను ఎప్పుడూ శాశ్వతము. అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు, మీరే అనంతాత్మశక్తి స్వరూపులని మీకు తెలుస్తుంది అని ఈ రమణుడు చెబితే, ఆ జీవితంలో, సంసార జీవితంలో, ఈ ప్రపంచ జీవితంలో, ఈ సృష్టిలో అనేక మంది మనుషులతో కుళ్ళు కుతంత్రాలు, అనేక రకాలైనటువంటి స్వార్థపూరిత చర్యలతో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఒక జీవన్ముక్తుడు, ఒక ధర్మపరుడు ఎలా జీవించొచ్చు ఒక సామాన్య స్థితి నుంచి అని జీవించి చూపించారు ఈ శ్రీరామచంద్రుల వారు. అది రాముడు నేను దేవుణ్ణని అన్నడూ చెప్పలేదు. రాముడు మనిషిగా తాను వచ్చి మనిషిగా జీవించి దైవత్వాన్ని ఇక్కడ ప్రకటించి వెళ్ళారు, ఇలా జీవించొచ్చు అని. ఇంకా మీకు అర్థం కాకపోతే అడగండి, ఏం అర్థం కాలేదు మళ్ళీ స్పష్టంగా అడగండి, మళ్ళీ చక్కగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రామచంద్ర ప్రభువుని ఎలా అర్థం చేసుకున్నామో అందరూ దేవుళ్ళనే అలాగే అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మహిమలు మాయలు అద్భుతాలు అక్కడ ఏమీ లేవు. వీళ్ళందరూ కూడా మానవుడు దైవత్వాన్ని పొందొచ్చు, మానవుడు యొక్క స్వస్వరూపము అనంత దైవత్వము, అదే ఆత్మశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి, విశ్వశక్తి అని చెప్తున్నారు. శక్తి భావన అంటే శరీర భావన నుండి శక్తి భావనకు సాగే ప్రయాణమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు
ఆ చదువు చదువుకోవడానికే ఆధ్యాత్మిక విద్యాలయము. ఈ సృష్టి అంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. ఇక్కడ మనిషిగా పుట్టిన ప్రతి వారు, స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులే. మీరు చదివిన విద్యార్థులే, చదవకపోయినా విద్యార్థులే. అంటే మీరు నేను చదువుతున్నాను అనుకొని చదువుతున్న విద్యార్థులే. అబ్బాయి నేను చదువుకోవటం లేదు, నేను సుఖభోగాలు అనుభవించడానికే బతుకుతున్నానన్న విద్యార్థులే. ఎందుకనంటే శరీరమే విద్యార్థి దశలో ఉంది, అన్ని గ్రహించేలా ఉంది, తెలుసుకునేలా ఉంది, అన్ని సుఖదుఖాలకు లోనవుతూ జ్ఞానాన్ని గ్రహించేలా ఉన్న గ్రహణ యంత్రము శరీరము. కాబట్టి అందరూ విద్యార్థులే. మీరు ఈ శీర్షికలు వింటున్నవారు ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటిది ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపు ఈ మధ్య కాలంలో కలిగింది. అయితే దానికి కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటాను. ఆధ్యాత్మిక విద్యాలయము అన్న పేరుతో అసలు విద్యాలయము స్థాపిస్తే ఏంటి, ఒక ప్రదేశం ఏర్పాటు చేస్తే ఏంటి అంటే సంస్థలేం పెట్టడం, ఊరికిని ప్రదేశం అంతే. అక్కడ ఊరికిని పేరు చెప్పాను, సంస్థలు ఉండరు, అక్కడ ఎవరు గురువులు ఉండరు, మహాత్ములు ఉండరు, ఏదో పెద్ద పెద్దగా అయిపోయేది ఏమి ఉండదు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు. మీరు ఎవరైనా కావచ్చు, రావచ్చు, కూర్చోవచ్చు, ఉండొచ్చు, వెళ్ళొచ్చు, దానికి మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి. అయితే అదంతా ఏంటి, అసలు ఆధ్యాత్మిక విద్యాలయము అనే దాన్ని పెడితే ఎలా ఉంటుంది అనేది ఆధ్యాత్మిక విద్యాలయం అని ఒక శీర్షిక చెప్పాను. అది డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షిక. ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఛానల్లో 140వ శీర్షిక. ఆ శీర్షికను వినండి. వినదలుచుకున్న వాళ్ళు కాలాంతరం అంటే కాలగమనంలో కొన్ని సంవత్సరాల టైమే తీసుకుంటాను అది పెట్టడానికి. త్వరపడి పెట్టను. పెట్టినా అక్కడ సంస్థ కాదు, రూల్స్ రెగ్యులేషన్స్, డబ్బులతో సంబంధ బాంధవ్యాలు ఇలాంటివి ఏమీ ఉండవు. అక్కడ జస్ట్ ఊరికనే ఒక ప్రదేశం ఉంటుందంతే. ఆ ప్రదేశం ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా అంతే. ఎటువంటి డబ్బుతో సంబంధాలు ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నప్పుడు మనకు అలా సంబంధ బాంధవ్యాలు లేవో, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అప్పుడు కూడా అలాగే నడుస్తుంది. కాకపోతే మీరు నన్ను చూస్తారు అంతే. సందేహాలుండి ప్రత్యక్షంగా అడుగుతారు, కావాలంటే కూర్చొని సాధనలు కూడా చేసుకోవచ్చు. అలా వచ్చిన వాళ్ళకు అనువుగా సాధనలు చేసుకోవడానికి ఒక ప్రదేశాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తాను. ఏదైనా ఇవ్వగలిగితే అక్కడ మంచినీళ్లు మాత్రమే పెడతాను. అంతకు మించి చేయగలిగినటువంటి స్థితి, ఒకవేళ నాకు ఆర్థిక స్థితి ఉంటే ఏదో టీ నేనే ఇస్తాను, భోజనం నేనే పెడతాను. ఆర్థిక స్థితి నాకు లేకపోతే అవి చేయలేను. మంచినీళ్ళు మాత్రం అరేంజ్ చేస్తాను, స్థలం అరేంజ్ చేస్తాను. అందుకని ఆధ్యాత్మిక విద్యాలయము ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ శీర్షికలు వినండి. విని భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు ఈ మార్గంలో సాగాలి అనుకుంటే, ఒకవేళ ఆధ్యాత్మిక విద్యాలయం అనేటువంటి ప్రదేశాన్ని నేను ఏర్పాటు చేస్తే, సంస్థ కాదు, పేరు చెబుతున్నాను అంతే, విశ్వమే ఆధ్యాత్మిక విద్యాలయం, అది సంస్థ కాదు. సంస్థ అసలు పెట్టను. అక్కడ గురువులు ఎవరు మిమ్మల్ని కమాండ్ చేసేవాళ్ళు, మీ పయ్యోళ్ళు అలా ఎవరో ఉండరు. గురువులు స్వాములు ఎవరు ఉండరు. నేను ఏ గురువుని కాదు, స్వామిని కాదు, నేను సాధారణ వ్యక్తినే. మీ సందేహాలు ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పుకుంటూ సందేహాలు తీర్చుకుంటున్నాము, అలా డైరెక్ట్ గానే అడిగి తీర్చుకోవచ్చు. లేదా ఏదైనా సాధన చేసుకుంటానంటే చేసుకోవచ్చు. అలా ఒక ప్రదేశాన్ని అనుకూలంగా, వచ్చేవాళ్ళకి అనుకూలంగా ఏర్పాటు చేస్తాను. దానికి మళ్ళీ టైం తీసుకుంటానని కూడా చెబుతున్నాను. ఇది నచ్చిన వాళ్ళు అప్పుడు సంగతి చూద్దాం. ఇప్పుడు వినేవాళ్ళు, దీన్ని అర్థం చేసుకుని ఆచరించుకునే వాళ్ళ జీవితంలో మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీలో చెడంతా పోగొట్టుకొని మంచివాళ్ళు అవ్వాలి, నెంబర్ 1. 2, మీ కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోండి, మీ సామాజిక సంబంధ బాంధవ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. మీకు మిగిలేది ఎప్పుడు మీ కుటుంబమే. కుటుంబాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పాలవుతారు. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూడటం మీ కర్తవ్యం, మీ ధర్మం. ఎందుకంటే ఈ ప్రకృతి అన్నా, దేవుడన్నా, దేవత అన్నా ఆ ప్రదేశంలో మిమ్మల్ని అక్కడ ఉంచింది, ఆ కుటుంబంలో ఉంచింది ఆ ప్రకృతే, ఆ నేచరే, ఆ దేవుడే, ఆ దేవతే. అక్కడ మీ బాధ్యతలు కరెక్ట్గా చేస్తూ ముందుకు సాగండి. అలా వెళుతూ చెడు పోగొట్టుకొని మంచి నేర్చుకోండి. హృదయంలో చెడంతా తొలగిపోవాలి. అలా వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ స్వస్వరూపాన్ని, మీ అనంతత్వాన్ని తెలుసుకునేటువంటి దారి అదే దొరుకుతుంది. ఆలోచించి చూడండి. చక్కగా మంచి మార్గంలో ప్రయాణించండి. అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకుంటూ సాగుతున్న వాళ్ళు
ఇంకా ఒక అడుగు ముందుకు వేయడానికి మీకు ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. అసలు అర్థం కాని వాళ్ళు ఈ గోలంతా మాకేంటి, ఈ గొడవ అంతా మాకేంటి అనేవాళ్ళు అసలు వినబాకండి. ఎందుకు వింటున్నారు? వినకండి. లేదు, విని అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని ప్రపంచం మొత్తం మతాలు, కులాలు, జాతులు మొత్తం అహంకారాలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. సమూహాలు ఏర్పరచుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ దుర్మార్గత్వం వద్దు. ఒకళ్ళ దేవుళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. దేవుళ్ళని తిట్టడం ఏంటండి బాబు? మనది ఏ మతం అయితే పక్క దేవుడు మతం దేవుడిని తిట్టడానికి మనకేం పని? అసలు మనం ఉద్ధరించుకోవాలి కానీ దేవుళ్ళని తిట్టుకోవటం, మతాలను తిట్టుకోవటం, గురువుని తిట్టుకోవటం ఏం పని అసలు? నా దేవుడే గొప్ప, నీ దేవుడు గొప్ప కాదు, నా గురువే గొప్ప, నీ గురువు గొప్ప కాదు, ఈ గోలంతా ఏంటి అసలు? అలాంటివి వదిలేయండి. అకారణ ద్వేషాలు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటాయా? నేను సామాన్యుడిని, అమ్మ నేను సామాన్యుడిని, నా మీద మీరెవరో ద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఈ వినవలసిన అవసరం మీకు అంతకన్నా లేదు. మీ మార్గంలో, మీ దారిలో మీరు హాయిగా సాగిపోండి. నా మార్గంలో, నా దారిలో నేను హాయిగా సాగిపోతాను. నాకు అసలు మార్గం అంటూ ఏమి లేదు. మొత్తం ప్రపంచం, విశ్వం అంతా నాకు ఆనందమయమైంది. ఎందుకని అంతా ఆత్మశక్తి, అది అంతా దైవశక్తే. మీరు దేవుళ్ళు దేవతలుగా అందరినీ ఎన్ని రకాలుగా విడగొట్టుకున్నా ఉన్న శక్తి అంతా ఒకటే. ఒకవేళ ఈ దేవుడిదైనా, ఈ దేవతదైనా, శక్తిదైనా అంతా సృష్టే. అందులో నేను కూడా ఉన్నాను. నాకు విభేద భావన వచ్చే అవకాశమే లేదు. విభేద భావన రాకుండా సద్భావాలను పెంచుకోవటానికి నేను ప్రయత్నిస్తూ అదే సద్భావాలను పెంచుకోమని నాకు వినేవాళ్ళకి చెబుతున్నాను. ఇంకా ఇది నచ్చని వాళ్ళు నేను ఆడొక సామాన్యుళ్ళని నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.